Before starting for today's session, we will discuss one real-time scenario. Later, whatever we discussed on previous week, we will recap it now. Okay, Vasanta, can you explain this ticket? Yeah. What is the meaning of this given ticket? Hmm. Hmm. Yeah. ఏమని చెప్పాడంటే నాకు సర్టిఫికేట్ మీనింగ్ చూద్దాం. నాకేం చెప్పారంటే ఒక నంబర్ ఇస్తారంట. అంటే ఒక నంబర్ ఇచ్చారు. ఎంత ఇచ్చారంటే ఒక నంబర్ ఇచ్చారు. ఎంత ఇచ్చారంటే సపోజ్ 3 అని తీసుకున్నాను. అంటే ఒక నంబర్ అనేది ఇస్తారంట. ఆ నంబర్ ఎంత అని తీసుకున్నాను అంటే సపోజ్ 3 అని తీసుకున్నాను. దీని ఆధారంగా మనం ఎన్ని ఇన్పుట్స్ తీసుకోవాలంటే ఇక్కడ నంబర్ 3 తీసుకున్నాం కదా, అంటే దట్ మీన్స్ మనకు ఒక నంబర్ ఇస్తారని చెప్పారు చూడు. ఆ నంబర్ని ఏమంటారంటే నంబర్ ఆఫ్ ఇన్పుట్స్. అంటే మనం ఏ నంబర్ అయితే తీసుకుంటామో అన్ని మనం ఏం చేయాలంటే యూనికోడ్ వాల్యూస్ తీసుకోవాలంట. నేను 3 అని తీసుకున్నాను కదా నంబరు, అంటే నేను ఇప్పుడు ఎన్ని యూనికోడ్ వాల్యూస్ తీసుకోవాలంటే సమానం కూర్చోండి. ఎన్ని ఇన్పుట్లు తీసుకోవాలంటే నేను 3 ఇన్పుట్లు తీసుకోవాలంట. ఒకటి ఎంత తీసుకున్నా అంటే సపోజ్ 61 అనేసి, ఇంకొకటి 72 అనేసి, ఇంకోటి 98 అనేసి నేను ఇట్లా 3 ఇన్పుట్లు తీసుకున్నాను. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏం రావాలంటే 61 అనే ఇన్పుట్, 72 అనే ఇన్పుట్, 98 అనే యూనికోడ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ యూనికోడ్ వాల్యూస్లో ఉన్న క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ అన్ని కంబైన్డ్ అయ్యి నాకు ఒక అవుట్పుట్ అనేది రావాలంట. అలా రావాలి అంటే ఒక ప్రోగ్రామ్ అనేది ఎలా రాస్తారు అనేది నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ టెక్నిక్ అనమాట. అంటే ఈ టికెట్ని ఇంకా విజువల్గా అర్థం చేసుకోవాలంటే మనం ఏం చేద్దాం అంటే ఒక ఎక్స్ప్లెనేషన్ ద్వారా విందాం. ఓకే, అందుకోసం నేను ఏం చేశానంటే ఇక్కడే నాకు ఎక్స్ప్లెనేషన్ అని ఒకటి ఇచ్చారన్నమాట. ఏమని ఇచ్చారంటే సపోజ్ దట్ నువ్వు ఒక నెంబర్ ఇస్తారని చెప్పారు కదా, ఆ నెంబర్ అనేది 3 అని తీసుకున్నాను. అంటే మనం ఎన్ని యూనికోడ్ వాల్యూస్ తీసుకోవాలంటే 3 యూనికోడ్ వాల్యూస్ తీసుకోవాలంట. ఒకటి సపోజ్ దట్ వాడు ఏం చేశారంటే ఒకటి 67 అని, ఒకటి 97 అని, ఇంకొకటి 114 అని తీసుకున్నాడు. అంటే ఈ 3 యూనికోడ్ వాల్యూస్లో 67 అనే యూనికోడ్లో ఏ క్యారెక్టర్ ఉంది, 67 అనే యూనికోడ్లో ఏ క్యారెక్టర్ ఉంటుంది అంటే క్యాపిటల్ సి అనే క్యారెక్టర్ ఉంటుంది. 97 అనే యూనికోడ్లో ఏ క్యారెక్టర్ ఉంటుంది అంటే ఏ అనే క్యారెక్టర్ ఉంటుంది. 114 అనే క్యారెక్టర్ ఏ యూనికోడ్ క్యారెక్టర్ ఉంటుంది అంటే ఆర్ అనే క్యారెక్టర్ ఉంటుంది. అంటే అప్పుడు 67 అంటే సి, 97 అంటే ఏ, 114 అంటే ఆర్. కాబట్టి వీటన్నిటిని కలిపేస్తే అనుకో అప్పుడు ఏదైతే క్యారెక్టర్ ప్రింట్ అవుతుందో ఆ క్యారెక్టర్ మొత్తాన్ని నాకు ఏం కావాలంటే అవుట్పుట్ ఫార్మాట్లో ఒకే లైన్లో అనేది నాకు ప్రింట్ అవ్వాలి. ఇలా ప్రింట్ చేయాలి అంటే మనం పైథాన్లో ఒక ప్రోగ్రామ్ అనేది ఎలా రాస్తారు అనేది నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ క్వశ్చన్ అనమాట. ఈ టికెట్ సాల్వ్ చేయడంలో ఎవరికైనా అవుతుంది. ఎనీబడి హ్యావ్ ఈ క్వశ్చన్ మీనింగ్ ఇది కదా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ టికెట్ని సాల్వ్ చేయాలంటే ఎలా చేస్తారు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు నాకేం చెప్పారంటే నాకు ఇన్పుట్ ఫార్మాట్ ఏమి ఇచ్చారనేది చూద్దాం. ఇన్పుట్ ఫార్మాట్ ఏం చెప్పాడు, ఇన్పుట్ అని ఒక డబ్బా తీసుకొని దాంట్లో ఏం చేయమన్నాడు, నీకు నచ్చిన నెంబర్ ఏదైనా ఒకటి తీసుకోమన్నాడు. ఈ డబ్బాలోకి నేను ఏం చేశానంటే ఒక నెంబర్ తీసుకున్నాను. ఎంత తీసుకున్నాను అంటే ఫస్ట్ లైన్లో 3 అని తీసుకున్నాను. అంటే ఇన్పుట్ డబ్బాలో 3 అని తీసుకున్నాను. అప్పుడు మనం ఏం చేయాలి, ఇన్పుట్లో మనం ఏం చేయాలంటే 3 వాల్యూస్ తీసుకోవాలి. ఏ వాల్యూస్ తీసుకోవాలి నాన్న వసంత, అవి ఏ వాల్యూస్ తీసుకోవాలి, యూనికోడ్ వాల్యూస్ని రిప్రజెంట్ చేసే వాల్యూస్ తీసుకోవాలి. అలా యూనికోడ్ వాల్యూస్ అంటే నేను ఏం చేశానంటే ఒకటి 67 అని ఒక వాల్యూ తీసుకున్నాను, ఇంకొకటి ఎంత అని తీసుకున్నా అంటే 97 అని ఇంకొక వాల్యూ తీసుకున్నాను, ఇంకోటి ఎంత తీసుకున్నా అంటే 114 అని తీసుకున్నాను. అంటే ఇన్పుట్లో మనం ఏదైతే ఒక నెంబర్ తీసుకుంటామో ఆ నెంబర్ ఆధారంగా మనం ఏం చేయాలంటే అన్ని యూనికోడ్ వాల్యూస్ని తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత నేను ఏం చేయాలి, మనం ఏవైతే యూనికోడ్
వాల్యూస్ తీసుకున్నాము, వాటి యొక్క క్యారెక్టర్ని తెచ్చుకొని వాటన్నిటిని కూడా ఏం చేయాలి, ఒకే లైన్లో ఏం చేయాలంటే ఆ యూనికోడ్ వాల్యూస్తో వచ్చే క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ అన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే ఒకే లైన్లో నేను ఏం చేయాలంటే వాటన్నిటిని యాడ్ చేసి ప్రింట్ అనేది చేయాలి. అలా చేయాలి అంటే పైథాన్లో ఒక ప్రోగ్రామ్ అనేది ఎలా రాస్తారు అనేది నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ క్వశ్చన్ అనమాట. ఓకేనా. ఇలా ఇన్పుట్ ఫార్మాట్లో నేను మొదటి లైన్లో ఏదైతే నెంబర్ తీసుకున్నానో ఆ నెంబర్ ఆధారంగా నేను ఏం చేశాను, 3 యూనిక్ కోడ్ వాల్యూస్ తీసుకున్నాను. అలా తీసుకోవాలంటే పైథాన్లో ఒక ప్రోగ్రామ్ ఎలా రాస్తారంటే ఇన్పుట్లో తీసుకున్న వాల్యూస్ ఆధారంగా ఎలా రాస్తారంటే ఇక్కడికి వెళ్ళి రాస్తున్నాను. నేను ఇన్పుట్లో ఫస్ట్ లైన్లో ఏం తీసుకున్నాను, 3 అనేది తీసుకుంటే దాని ఆధారంగా ఎన్ని తీసుకుంటున్నాను ఇన్పుట్లు, 3 ఇన్పుట్లు తీసుకుంటున్నాను కాబట్టి దీన్ని ఏమని పిలుస్తారంటే నంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అని చెప్తున్నాను అనమాట. నంబర్ ఆఫ్ ఇన్పుట్స్గా రిప్రజెంట్ చేస్తున్నాను అనమాట వేరియబుల్గా. రాసేసి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఇన్పుట్ ఆఫ్ అని ఇచ్చాను అనమాట. ఇన్పుట్ ఆఫ్ అని ఇచ్చాను. ఆ తర్వాత ఏమైందంటే ఏమైంది, ఫస్ట్ లైన్లో నేను ఏదైతే ఇన్పుట్ తీసుకున్నానో ఆ ఇన్పుట్ మొత్తం కూడా నాకు ఏమైంది, ఇంటీజర్ రూపంలోకి తీసుకొస్తుంది. ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని తీసుకున్నాను. అంటే దాని మీనింగ్ ఏంది, ఫస్ట్ లైన్ మీనింగ్ ఏంది, ఇన్పుట్లో నేను ఏదైతే నంబర్ తీసుకున్నానో ఆ నంబర్ ఆధారంగా మనం ఏం చేయాలి, 3 ఇన్పుట్లో ఏదైతే నంబర్ తీసుకున్నానో ఆ నంబర్ ఆధారంగా మనం ఏం చేయాలంటే అన్ని యూనికోడ్ వాల్యూస్ తీసుకోవాలంట. అన్ని యూనికోడ్ వాల్యూస్ తీసుకొని ఆ యూనికోడ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ని నేనేం చేయాలంటే ఒక్కొక్క వాల్యూ మీద రిప్రజెంట్ అయిన యూనికోడ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ని ఒక్కొక్కదాన్ని నేనేం చేయాలంటే నేనేం చేయాలంటే ప్రింట్ చేయడం అనేది చేయాలంటే అన్నిటిని కలిపేసి. అలా రాయాలంటే ప్రోగ్రామ్ ఎలా రాస్తారనేది నాకు ఇచ్చిన టికెట్ అనమాట. ఓకేనా. ఇప్పుడు నేనేం చేశాను, ఇన్పుట్లో 3 తీసుకున్నాను కాబట్టి అప్పుడు నేనేం చేయాలి, 3 యూనికోడ్ వాల్యూస్ తీసుకోవాలి. వాటన్నిటితో ఏదైతే క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్ని ప్రింట్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ క్యారెక్టర్స్ అన్నిటిని కూడా మనం కంబైన్డ్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే లూప్ సహాయంతో చేస్తామన్నమాట. అలా చేయాలి అంటే మనం ఎలా చేస్తామంటే ఫర్ అని రాసేసేసి అక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తున్నాము, ఐ అనే వేరియబుల్ ఇచ్చేసేసి ఇన్ అని చెప్పేసి ఎందుకొని లూప్ ఎన్నిసార్లు రన్ అవ్వాలి, 3 సార్లు రన్ అవ్వాలి. ఒకసారి 67 అనే యూనికోడ్ వాల్యూని క్యారెక్టర్గా మార్చడానికి, తర్వాత 97ని, తర్వాత 114 అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్స్ అన్నిటి కూడా నేను ఏం చేయాలి, ఒక్కొక్క క్యారెక్టర్గా మార్చేసి వాటన్నిటిని కంబైన్ చేసి ప్రింట్ చేయాలి కదా. అలా ప్రింట్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే లూప్ సహాయంతో 3 సార్లు రాయకుండా నేను ఏం చేస్తానంటే అన్నిటికి కలిపేసి నేను ఏం చేస్తానంటే ఒకటే బ్లాక్ ఆఫ్ కోడ్ రాయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు అనమాట. అందుకోసం ఫర్ లూప్ సహాయంతో సాల్వ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి టికెట్ చాలా చెప్పాను కాబట్టి అందుకని సింటాక్స్ చెప్పట్లేదు అనమాట, మాన్యువల్ ప్రాసెస్ డైరెక్ట్ చేసేస్తున్నాను. ఫర్ ఐ ఇన్ అని రాసేసి నేను ఏం చేశానంటే రేంజ్ ఆఫ్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళి నేను లూప్ ఎన్నిసార్లు రన్ అవ్వాలి, నాకు 3 సార్లు కాబట్టి 1 అని పెట్టుకున్నా, ఎట్లా పెట్టుకున్నా నాకు ఇబ్బంది లేదు కాబట్టి అప్పుడు నేను ఏం చేశాను, నంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అని ఇచ్చేసాను. అంటే అప్పుడు నేను నంబర్ ఆఫ్ ఇన్పుట్స్లో ఏదైతే వాల్యూ ఇచ్చానో అన్ని సార్లు ఏమవుతుందంటే ఈ లూప్ అనేది రన్ అవుతుంది. దాంట్లో ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఏమవుతుందంటే అన్ని సార్లు ప్రింట్ అవ్వడం అనేది జరిగింది. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఏవైతే తీసుకున్నానో అన్నిసార్లు యూనికోడ్ క్యారెక్టర్ తీసుకోవాలి కాబట్టి ఇన్పుట్లో ఉన్న ఒక్కొక్క వాల్యూని కనుక మనం తీసుకోవాలనుకో అప్పుడు మనం ఎలా చేస్తారంటే ఇలా రాసుకుంటారన్నమాట. ఏంటిది, యూనికోడ్ వాల్యూస్ కదా, ఈ యూనికోడ్ _వాల్యూస్ అని తీసుకున్నాను. యూనికోడ్ వాల్యూస్ నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ మనం ఏదైతే తీసుకున్నామో ఆ యూనికోడ్ వాల్యూని తీసుకుంటున్నాను. ఆ యూనికోడ్ వాల్యూని తీసుకోవాలంటే అప్పుడు నేను ఏం చేయాలి, ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని తీసుకున్నాను. అప్పుడు నాకేమైంది, ఫస్ట్ సెకండ్ లైన్లో ఏదైతే యూనికోడ్ వాల్యూ ఉందో ఆ యూనికోడ్ వాల్యూ వచ్చేసి ఏమైందంటే ఇక్కడ క్రియేట్ అయింది. ఆ వాల్యూ మొత్తం కూడా ఏమైందంటే యూనికోడ్ అనే వేరియబుల్లోకి వచ్చి స్టోరేజ్ అవుతుంది. ఆ ఫస్ట్ వాల్యూతో మనం ఏం చేసేసాము, ఆ ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని ప్రింట్ చేసిన తర్వాత ఏం చేస్తాం, సెకండ్ క్యారెక్టర్ కోసం మనం ఏం చేయాలంటే లూప్ని రన్ చేయాలి. అలా మనం ఇన్పుట్ డబ్బాలో ఒక ఇన్పుట్లో ఉన్న వాల్యూస్ని వన్ బై వన్ లూప్లో తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే లూప్ రాసేసిన తర్వాత అక్కడ ఒక వేరియబుల్ పెట్టి ఈక్వల్ పెట్టి ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని పెడితే ఏమైంది అంటే లూప్లో ఏమైంది, ఒక్కొక్క ఇన్పుట్లో మనం తర్వాత ఏవైతే వాల్యూస్ ఇస్తామో ఆ వాల్యూస్ అన్ని కూడా ఏమైందంటే ఒక్కొక్క వాల్యూ వచ్చేసి స్టోరేజ్ అయిద్దని మనకు తెలుసు. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే మనం తీసుకున్న యూనికోడ్ వాల్యూ ఏదైతే ఉందో ఆ యూనికోడ్ వాల్యూని క్యారెక్టర్గా ప్రింట్ చేద్దాం అనుకున్నాం. అలా ప్రింట్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే అవుట్పుట్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఆ వేరియబుల్లో నేనేం చేస్తున్నానంటే ఇక్కడికి వచ్చేసి నేనేం చేస్తున్నాను,
సిహెచ్ఆర్ అంటే క్యారెక్టర్గా నేను ప్రింట్ చేయాలి కాబట్టి సిహెచ్ఆర్ అని పెట్టేసి దాంట్లోకి వెళ్ళి నేను ఏం చేస్తానంటే యూనికోడ్ వాల్యూ ఇచ్చేసాను. యూనికోడ్ వాల్యూ ఇచ్చేసి నేను ప్లే అరౌండ్ చేసి చూసాను, అప్పుడు నాకేమైద్దో చూద్దాం. ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి నేను ఏం చేశానంటే అవుట్పుట్ అని ఇచ్చాను అనమాట. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమొచ్చిందో చూద్దాం. ఏమని వచ్చింది, నాకు అక్కడ ఉన్న యూనికోడ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క యూనికోడ్ వాల్యూ ఏదైతే ఉందో ఆ ఒక్కొక్క యూనికోడ్ వాల్యూ అనేది ప్రోగ్రామ్లో స్టోరేజ్ అయినప్పుడు దాని క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్తో ఏమైందంటే నాకు అవుట్పుట్లో 3 లైన్స్లో నాకేమైందంటే అవుట్పుట్ అనేది డిస్ప్లే అవ్వడం అనేది జరిగిపోయింది. అలా కాకుండా నేను ఏం చేశానంటే ఇక్కడ 3 యూనికోడ్ వాల్యూస్ ఏవైతే అవుట్పుట్లో ఒక్కొక్కటిగా ప్రింట్ అయ్యిందో వీటన్నిటిని కలిపి రాయాలనుకున్నాను. అలా రాయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తారంటే మనం లూప్లోంటి బయటికి వెళ్ళేసి మనం ఏం చేస్తాం అంటే ఒక వాల్యూ తీసుకుంటాం, ఇన్స్టాలేషన్ అప్డేషన్ అనేటట్టు. అందుకోసం నేను ఏం చేస్తానంటే అవుట్పుట్ అని ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్లో నేను ఏం చేస్తానంటే ఒక ఎంప్టీ స్ట్రింగ్ అనేది తీసుకున్నాను. ఇక్కడికి వచ్చి నేను ఏం చేశానంటే ఈ అవుట్పుట్ ఏదైతే తీసుకున్నానో ఇక్కడికి వెళ్ళేసి నేను ఏం చేశానంటే అప్డేషన్ అనే టెక్నిక్ చేశాను. అవుట్పుట్ ప్లస్ క్యారెక్టర్ ఇచ్చాను. ఇలా కనుక ఇచ్చినప్పుడు నాకేమైంది అంటే మనం తీసుకున్న వాల్యూస్ అన్ని కూడా నాకేమైందంటే ఒక్కొక్క లైన్లో రావడం అనేది జరిగింది. నాకేం కావాలి, అన్ని వాల్యూస్ అన్ని కూడా ఒకే లైన్లో రావాలి కదా. అలా రావాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తారంటే ఈ ప్రింట్ స్టేట్మెంట్ దగ్గర నేను ఇండెంటేషన్ ఇచ్చానుకో నాకేమవుతుందంటే బోల్డ్ అన్ని వాల్యూస్ వస్తున్నాయి. అదే ఇండెంటేషన్ తీసేసానుకో అప్పుడు నాకేమైందంటే మనం ఏదైతే కోడ్ రాసామో ఆ కోడ్ అంతా కూడా నాకేమైందంటే ఒకే లైన్లో ప్రింట్ అవ్వడం అనేది జరిగింది. అంటే మనం తీసుకున్న యూనికోడ్ వాల్యూస్ని ఏంటిదంటే 67, 97, 114 అంటే ఏమంటారంటే కార్ అని పిలుస్తారంట అటన్నిటిని కలిపితే. అంటే ఇలా మనం ఈ టికెట్ అంటే ఒక ఇన్పుట్లో మనం ఎంతైతే తీసుకున్నామో దాని ఆధారంగా అన్ని యూనికోడ్ వాల్యూస్ని తీసుకొని వాటి యొక్క క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో ఆ క్యారెక్టర్స్ అన్నిటిని కూడా సింగిల్ లైన్లో కనుక మనం ప్రింట్ చేయాలంటే ఏం రాస్తారంటే పైథాన్లో టికెట్ ఈ టైప్లో సాల్వ్ చేయడం ద్వారా మాత్రం ఏం చేస్తారంటే అచీవ్ చేయడం అనేది చేస్తారు. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకే, అలానే మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు నెక్స్ట్ పార్ట్లోకి వెళ్ళిపోదాం. మనం ఏం చేసామంటే లాస్ట్ సెషన్లో ఏదైతే మనం డిస్కస్ చేసేసామో అతన్నిటిని కూడా ఒకసారి ఏం చేద్దాం అంటే రీక్యాప్ అనేది చేసేసుకున్నాం. ఈ టికెట్ అనేది క్లోజ్ చేసేస్తాం. మనం ప్రీవియస్ సెషన్లో ఏం నేర్చుకున్నాం అంటే పాండాస్ అనే ఒక సాఫ్ట్వేర్ గురించి మనం నేర్చుకోవడం అనేది చేస్తున్నాం అనమాట. అంటే పాండాస్ అనే ఒక టూల్ గురించి మనం నేర్చుకోవడం అనేది చేస్తున్నాం కాబట్టి ఈ పాండాస్ అనే టూల్తో ఎలా వర్క్ చేస్తారు ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. ప్రీవియస్లీ మనం ఏం చెప్పుకున్నాం అంటే పాండాస్ అనే టూల్ గురించి కదా మనం మాట్లాడుకుంటుంది. పాండాస్ అంటే ఏమని పిలుస్తారంటే పాండాస్ అంటే దీన్ని ఇంకా ప్రాపర్గా చెప్పాలి అంటే పాండాస్ అంటే ఒక సాఫ్ట్వేర్ అనమాట. అసలు పాండాస్ అంటే దాని యొక్క ఒరిజినల్ మీనింగ్ ఏందో చూద్దాం అనుకుంటున్నాను. పాండాస్ అంటే దీన్ని ఏమని పిలుస్తారంటే పాన్ ప్లస్ డా అని పిలుస్తారు అనమాట. ఈక్వల్ టు ఏమని పిలుస్తారంటే పాన్ ప్లస్ డాస్ అంటారనమాట. డాస్ అంటారనమాట. దీంట్లో ప్యాన్ అంటే ఏమని పిలుస్తారంటే ప్యానల్ అని పిలుస్తారనమాట. దీని యొక్క ఒరిజినల్ ప్యాన్ అంటే ఏమంటారంటే ప్యానల్ అంటారు. డా అంటే ఏమంటారంటే డేటాస్ అంటారనమాట. డేటా అపాస్ట్రియస్ అంటే ప్యానల్ డేటా అనే దాని యొక్క ఒరిజినల్ ఫామ్ని షార్ట్కట్లో ఏమని పిలుస్తారంటే పాండాస్ అని పిలుస్తారు. ఈ పాండాస్ అనే సాఫ్ట్వేర్, పాండాస్ అనేది ఏంటి అంటే ఒక సాఫ్ట్వేర్ అనమాట. ఈ సాఫ్ట్వేర్ అనేది ఏం చేస్తుందంటే మనకి పైథాన్లో మనకి ఈ సాఫ్ట్వేర్ అనేది ఏంటిదంటే ఇన్బిల్ట్గా ఉంటుంది అనమాట. ఇది ఏం చేస్తుందంటే పైథాన్లో ఒక ప్లే స్టోర్ అంటారు, దాన్ని ఏమంటారు పైథాన్ లైబ్రరీస్ అంటారు. అంటే పైథాన్ లైబ్రరీస్ నుండి ఏం చేస్తామంటే ఈ పాండాస్ అనే సాఫ్ట్వేర్ని మనం ఏం చేస్తామంటే ఇన్స్టాల్ చేసుకొని దాని ద్వారా మనం ఏం చేస్తామంటే వర్క్ చేయడం అనేది చేస్తారు. ఏ వర్క్ చేస్తారంటే మనము డేటాని మ్యానిపులేట్ చేయడం. డేటాని మనం ఏం చేస్తామంటే మ్యానిపులేట్ మనం ఇంకా చెప్పాలంటే ఈజీగా ఎనాలిసిస్ అంటారు కదా. మనం రోజు ఏదైతే డేటా కలెక్ట్ చేసుకుంటామో ఆ డేటా మొత్తాన్ని ఎనాలిసిస్ చేయడానికి మ్యానిపులేట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ పాండాస్ అనే ఒక సాఫ్ట్వేర్ని యూజ్ చేసి ఏం చేస్తామంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వర్క్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే మనం పైథాన్లో ఏం నేర్చుకోకపోయినా ప్రజెంట్ మార్కెట్లో ఏం నేర్చుకున్నారంటే ప్రతి ఒక్కరికి కూడా ఏది ఇంపార్టెంట్ అంటే
పాండాస్ అనే సాఫ్ట్వేర్తో వర్క్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే నాకు ఫైనల్గా కావాల్సిన కంటెంట్ని మాత్రం చెప్తున్నాను. పాండాస్ అనేది ఒక సాఫ్ట్వేర్. ఈ పాండాస్ అనే సాఫ్ట్వేర్ని యూజ్ చేసి మనం పైథాన్లో ఏం చేస్తామంటే డేటాని మ్యానిపులేట్ చేయడానికి, డేటాని ఎనాలిసిస్ చేయడానికి మనం ఏం చేస్తామంటే యూజ్ చేయడం అనేది చేస్తారనమాట. ఓకే డన్. అలా చేయడం ద్వారా ఏం చేస్తారంటే ఈ పాండాస్ అనే సాఫ్ట్వేర్ని మనం వాడతామన్నమాట. ఓకే డన్. ఇంకొక రెండో పాయింట్, ఈ పాండాస్ అనే సాఫ్ట్వేర్తో కనుక మనం వర్క్ చేయాలి అంటే మనకి ఒక 2 కీవర్డ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఒకటి ఏమని పిలుస్తారంటే డేటా సెట్ అని పిలుస్తారన్నమాట. రెండో దాన్ని ఏమని పిలుస్తారంటే డేటా ఫ్రేమ్ అని పిలుస్తారు. అంటే ఏంటిది అనేది చూద్దాం. ఫస్ట్ ఈ 2 కీవర్డ్స్ తెలుసుకున్నాక రిమైనింగ్ పార్ట్లోకి వెళ్తాం. డేటా సెట్ అంటే ఏమని పిలుస్తారు, అలానే రెండోది ఏంటిదంటే డేటా ఫ్రేమ్ అంటే ఏంటిది అనేది మనం చూద్దాం. ఈ 2 కీవర్డ్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. డేటా సెట్ అంటే ఏమని పిలుస్తారంటే మనం రోజు మన దగ్గర ఏదైతే డేటా ఉందో ఆ డేటా మొత్తాన్ని కూడా మనం ఏం చేస్తున్నామంటే సిఎస్వి అంటే మన దగ్గర బోల్డ్ అని ఫైల్ ఫార్మాట్స్ ఉంటాయి కదా, వర్డ్ అని, ఎక్సెల్ అని, ఇలా పవర్ పాయింట్ అని, అలా మన దగ్గర ఏదైతే మనం కలెక్ట్ చేసుకున్న లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటుందో ఆ డేటాని మొత్తాన్ని కూడా ఈ సిఎస్వి అనే ఫైలులో కానీ, ఎక్సెల్ అనే ఫైల్స్ ఉంటాయి కదా మన దగ్గర, ఈ ఎక్సెల్స్ అనే ఫైలు రూపంలో కానీ స్టోర్ చేయడాన్ని ఏమని పిలుస్తారంటే ఈ పైథాన్ డెవలపర్ కమ్యూనిటీలో ఏమని పిలుస్తారంటే డేటా సెట్ అని పిలుస్తారు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడికి వెళ్ళి మనం చూద్దాం. ఎగ్జాంపుల్ ఏంటంటే నా దగ్గర ఒక ఎక్సెల్ షీట్ ఉంది. ఈ ఎక్సెల్ షీట్లోకి వెళ్ళి నేను ఏం చేశానంటే మా అబ్బాయి సతీష్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం రాద్దాం అనుకున్నాను. ఫస్ట్ కాలంలో సతీష్ అని రాశాను. రెండో కాలంలో వాడి ఏజ్ వచ్చేసరికి 24 అనుకున్నాను. తర్వాత వాడు వెయిట్ వచ్చేసరికి 67 అని తీసుకున్నాను. ఇట్లా నేను ఏం చేశానంటే వాడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని నేను ఏం చేశానంటే ఇలా ఏం చేశాను, ఈ ఎక్సెల్ షీట్ రూపంలో ఏం చేశానంటే వాడి దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ నేను ఏదైతే సేకరించానో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఏం చేశానంటే ఈ ఫైల్ రూపంలో రాసుకొని స్టోర్ చేసుకున్నాను. ఇలా స్టోర్ చేయడానికి ఏమని పిలుస్తారంటే ఈ ఫైల్ రూపంలో స్టోర్ చేయడానికి బ్యాక్ అండ్ డెవలపర్ భాషలో ఏమని పిలుస్తారంటే దీన్ని ఏమని పిలుస్తారంటే డేటా సెట్ అని పిలుస్తారు. అంటే ఏదైనా మనం కలెక్ట్ చేసుకున్న లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా మొత్తాన్ని కూడా ఒక సిఎస్వి అనే ఫైలు రూపంలో కానీ, ఎక్సెల్ అనే ఫైలు రూపంలో కానీ మనం దాచుకోవడాన్ని ఏమని పిలుస్తారంటే డేటా సెట్ అని పిలుస్తారు. అంటే డేటా సెట్ అంటే నాకు అర్థమైంది. రెండోది డేటా ఫ్రేమ్ అంటే ఏంటిది అంటే డేటా ఫ్రేమ్ అంటే ఏంటంటే మనం స్టోర్ చేసుకున్న ఈ డేటా సెట్ ఏదైతే ఉందో ఈ డేటా సెట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మనం ఏం చేస్తున్నామంటే ఆపరేషన్స్ అనేవి చేయాలి అనుకో చాలా కష్టం అనమాట డైరెక్ట్గా. ఇప్పుడు ఈ డేటా సెట్ ఎక్సెల్ షీట్లో ఉన్న డేటా లోపలికి వెళ్ళి మనం ఆపరేషన్స్ కనుక చేయాలి అనుకో చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. అందువల్ల దానిలో ఎలాంటి ఆపరేషన్ అయినా సరే మనం ఈజీగా పర్ఫామ్ చేయాలి అంటే ఏం చేస్తారంటే ఈ డేటా సెట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మనం ఏం చేయాలంటే ఒక టేబుల్ రూపంలోకి మార్చుకోవాలన్నమాట. ఇలా మన దగ్గర ఉన్న డేటా సెట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఇలా టేబుల్ రూపంలో ట్యాబులర్ ఫామ్లో గనక మార్చడాన్ని ఏమని పిలుస్తారంటే డేటా ఫ్రేమ్ అని పిలుస్తారు. అంటే ఒక ఎక్సెల్ షీట్ రూపంలో కానీ సిఎస్వి అనే ఫైల్ రూపంలో ఉన్న డేటా సెట్ని మనం ఏం చేస్తున్నామంటే ట్యాబులర్ ఫామ్లో కనుక మార్చడాన్ని ఏమని పిలుస్తారంటే ఈ బ్యాక్ అండ్ డెవలపర్ భాషలో ఏమని పిలుస్తారంటే డేటా ఫ్రేమ్ అని పిలుస్తారు అనేసి మనం నేర్చుకున్నాం అనమాట. ఈ రెండిట్లో మీనింగ్ ఎవరికైనా సరే డౌట్ ఉంది? నో సార్. ఓకే దెన్. అలానే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వాటి గురించి మనం ఈ సెషన్లో డిస్కస్ చేసుకుంటాం. మనం ఏం నేర్చుకుంటామంటే ఈ పాండాస్ అనే సాఫ్ట్వేర్లో మనం ఏం నేర్చుకుంటామంటే పాండాస్ అంటే ఏంటిది, ఎందుకు మనం పాండాస్ని వాడతామని ఇంట్రడక్షన్ నేర్చుకుంటాం. తర్వాత పాండాస్ అనే సాఫ్ట్వేర్ని ఎలా ఇన్స్టాల్ చేస్తారో మనం నేర్చుకున్నాం. అలానే మనం పాండాస్ అనే సాఫ్ట్వేర్ని ఎలా ఇంపోర్ట్ చేసుకుంటాం అనేది నేర్చుకుంటాము. అలానే మనం ఏం చేస్తామంటే ఒక డేటా సెట్ అనే దాన్ని ఎలా డౌన్లోడ్ చేస్తారనేది నేర్చుకుంటాము. అలానే ఒక డేటా ఫ్రేమ్ అనే దాన్ని ఎలా క్రియేట్ చేస్తారనేది నేర్చుకుంటాము. అలానే ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ అనే కాన్సెప్ట్ని ఎలా అప్లై చేస్తారనే దాని గురించి నేర్చుకుంటాము. అలానే అండర్స్టాండింగ్ ఎల్ఓసి అండ్ ఐఎల్ఓసి అనే కాన్సెప్ట్స్ గురించి మనం ఏం చేస్తామంటే లాస్ట్ వీక్లో డిస్కస్ చేసుకోవడం అనేది జరిగిందనమాట.
సో అంతవరకు మనం ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్లో ఏం చేద్దామంటే అటన్నిటిని కూడా ఒకసారి రివిజన్ చేసేసుకొని నెక్స్ట్ పార్ట్ అనేది టుమారో సెషన్లో స్టార్ట్ చేసేసుకుందాం. ఓకే, దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే ఇంట్రడక్షన్, పాండాస్ అంటే ఏందో చెప్పాను, పాండాస్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో మీ అందరికి తెలుసు కాబట్టి జూపిటర్ నోట్బుక్లో ఏం చేస్తానంటే పాండాస్ అనే దాన్ని ఇన్స్టాల్ చేయాలి అనుకో ఎలా చేస్తారో చూసామన్నమాట. ఎందుకంటే మనం ఏం చేసామంటే అనకొండ నావిగేటర్లోకి వెళ్ళేసి డౌన్లోడ్ చేయడం మీకు అందరికి ఎప్పుడూ నేర్పేస్తాను అనమాట. దాంట్లోకి వెళ్ళి జూపిటర్ అనే నోట్బుక్ని లాంచ్ చేస్తే మన దగ్గరికి ఏమైందంటే ఒక వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ వెబ్ పేజీలోకి వెళ్ళి మనం ఏం చేయాలి అంటే మనకి ఏమవుతుందంటే మొజిల్లా ప్లాట్ఫామ్లో కానీ ఎడ్జ్ అనే ప్లాట్ఫామ్లో కానీ మనకి ఏమవుతుందంటే ఒక ఫోల్డర్ అనేది ఒక వెబ్ పేజ్ అనేది ఓపెన్ అయింది. ఆ వెబ్ పేజీలోకి వెళ్ళినాక మనం ఏం చేయాలంటే అక్కడ వన్ డ్రైవ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ మీద క్లిక్ చేసి ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మనకి ఏమవుతుందంటే దానిలో డెస్క్ టాప్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఆ డెస్క్ టాప్ అనేది క్లిక్ చేసి దాన్ని ఎంటర్ చేయాలి. తర్వాత మనం ఏం చేయాలంటే డెస్క్ టాప్ మీద దగ్గరికి వెళ్ళేసి మనం ఏం చేయాలంటే ఒక ఎంటీగా ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. నేనేం చేశానంటే పాండాస్ అనే నేమ్తో ఒక ఎంటీ ఫోల్డర్ని జస్ట్ ఒక ఎంటీ ఫోల్డర్ని మాత్రం క్రియేట్ చేసి వదిలేసేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చినప్పుడు మనకి ఏమైందంటే ఆ ఎంటీ ఫోల్డర్ అనేది కనపడుతుంది. ఆ ఎంటీ ఫోల్డర్ మీద క్లిక్ చేసేసి ఎంటర్ చేసామనుకో మనకి ఇలా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పేజీ ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే రైట్ సైడ్ టాప్ కార్నర్ కాడికి వస్తే న్యూ అనే ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ని క్లిక్ చేసి దాంట్లో పైథాన్ అనే ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది. ఆ పైథాన్ అనే ఆప్షన్ని క్లిక్ చేయగల మనకి ఏమవుతుందంటే అనదర్ వెబ్ పేజ్ అనేది నాకేమైందంటే ఇంపోర్ట్ అవ్వడం అనేది జరిగింది. అంటే ఇలా చేయడంలో ఎవరికైనా డౌట్ ఉందా? ఇలా మనం ఏం చేస్తారంటే మన లోకల్ మిషన్ లోపలికి ఏం చేస్తారంటే పాండాస్తో కనుక వర్క్ చేయాలంటే ఏం చేయాలంటే ఈ టైప్ ఆఫ్ సెటప్ చేసుకున్నప్పుడు మాత్రమే ఏమైందంటే మనం పాండాస్తో వర్క్ అనేది చేయగలం అనమాట. ఓకేనా? ఓకేనా? ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే పాండాస్ అనే సాఫ్ట్వేర్ సహాయంతో మనం ఏం చేస్తామంటే డేటాని మ్యానిపులేట్ చేయడము, డేటాని అనాలిసిస్ అనేది చేయడం అనేది చేస్తారు కాబట్టి అవన్నీ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే మన దగ్గర ఉన్న జూపిటర్ నోట్బుక్ లోపల పాండాస్ అనేది ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి. అలా చూసుకోవాలంటే మనం ఏం చేయాలి, పాండాస్ అనేది ఉందో లేదో చూసుకోవాలంటే మనం ఏం చేయాలి, పాండాస్ అనే సాఫ్ట్వేర్ యొక్క వర్షన్ ఎంతో చూసుకోవాలన్నమాట. మన ఫోన్ ఏ కంపెనీ ఫోన్ అనేది చూడాలంటే అబౌట్ ఫోన్లోకి వెళ్ళి మనం ఎలా అయితే చూస్తామో అలానే మనం ఏదైనా సరే సాఫ్ట్వేర్తో వర్క్ చేసేటప్పుడు ఆ సాఫ్ట్వేర్ యొక్క వర్షన్ ఎంత అనేది తెలుసుకోవాలి. ఆ సాఫ్ట్వేర్ వర్షన్ ఎంతో తెలుసుకోవాలంటే అప్పుడు మనం ఏం చేయాలి పాండాస్తో కాబట్టి మనం చేస్తుంది పాండాస్ డాట్ ఏం చేస్తారు సాఫ్ట్వేర్ యొక్క వర్షన్ తెలుసుకోవాలనుకో అప్పుడు ఏం చేస్తారు ఏనా వసంత నేను సిటాక్ ఏంటిది ప్రింట్ అని రాసేసేసి తర్వాత మనం ఏం చేస్తాం రౌండ్ బ్రేసెస్ పెట్టుకొని దాంట్లోకి వెళ్ళి పాండాస్ అని రాసేసి డాట్ అని పెట్టేసి తర్వాత మనం ఏం చేస్తాం అండర్ స్కోర్ పెట్టేసేసి వర్షన్ అని రాసేసి అండర్ స్కోర్ పెట్టేసి రౌండ్ బ్రేసెస్ పెట్టేసి మనం రన్ చేసేసామనుకో అప్పుడు ఏమైందంటే పాండాస్ యొక్క వర్షన్ అనేది మనకు చూపిస్తుంది. కానీ నాకు ఇక్కడ ఏమని వచ్చిందంటే ఒక ఎర్రర్ వచ్చింది. మీరు బాగా కనిపెట్టాలన్నమాట. పాండాస్ నేమ్ పాండాస్ ఈజ్ నాట్ డిఫైన్డ్, అసలు పాండాస్ అనే పేరు లేదురా బాబు, నువ్వు ఈ కమాండ్ ఎలా కొడతావు అని నాకు ఒక ఎర్రర్ వచ్చింది. అంటే మనం ఏదైతే మనం ఓపెన్ చేసాం ఈ జూపిటర్ నోట్బుక్ లోపల అసలు పాండాస్ అనేది లేదంట. అసలు పాండాస్ అనేది లేదు అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే పాండాస్ అనే సాఫ్ట్వేర్ మన దగ్గర లేదంట. అందుకని మనం జూపిటర్ నోట్బుక్ లోపలికి పాండాస్ అనే సాఫ్ట్వేర్ని కనుక తెచ్చుకోవాలంటే మనం ఈ టైప్లో తెచ్చుకున్నప్పుడు రాదు. అలా తెచ్చుకోవాలంటే మనకు ఒక సింటాక్ ఉందన్నమాట. ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళి ఇంపోర్ట్ అని రాసేసేసి దాని పక్కకు వెళ్ళేసి మనం ఏం చేయాలంటే పాండాస్ అని క్లిక్ చేసేసి మనం ప్లే అరౌండ్ చేసి చూసామనుకో అప్పుడు నాకేమవుతుందంటే పాండాస్ అనేది సాఫ్ట్వేర్ అనేది ఏమైతుందంటే మన జూపిటర్ నోట్బుక్లోకి రావడం అనేది జరిగింది. ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలంటే ఈ కమాండ్ని కాపీ చేసుకొని వెళ్ళి చెక్ చేసి వచ్చేద్దాం. ఇదంతా కాపీ చేసుకొని ఇక్కడికి వెళ్ళి పేస్ట్ చేసి నేను ఏం చేస్తాను అంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందంటే పాండాస్ అనే సాఫ్ట్వేర్ యొక్క వర్షన్ రావడం జరిగిపోయింది. ఎంతంటే 2.2.2 అనే వర్షన్తో ఉన్న పాండాస్ సాఫ్ట్వేర్ని మనం యూజ్ చేస్తున్నాం అనమాట. ఇలా తెచ్చుకున్నప్పుడు మాత్రం మనం ఏం చేస్తామంటే మన యొక్క జూపిటర్ నోట్బుక్ లోపల పాండాస్ అనే దాన్ని సెట్ చేసుకుంటారు అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంది. సో దాంతో నాకేమైందంటే పాండాస్ని ఎలా ఇంపోర్ట్ చేసుకుంటారో అర్థమైంది. తర్వాత మనం ఏం చేసాము ఈ పాండాస్ అనే
సాఫ్ట్వేర్తో మనం ఏం చేస్తామని చెప్పుకున్నాము లిటరల్గా. మనం లాస్ట్ సెషన్లో ఏం నేర్చుకున్నాం, పాండాస్ అనే సాఫ్ట్వేర్తో కనుక మనం వర్క్ చేయాలంటే ఏం చేయాలి, డేటా సెట్ అనే దాన్ని క్రియేట్ చేసుకొని, పాండాస్ అంటే ఏం లేదు, పాండాస్ అనే సాఫ్ట్వేర్తో మనం చేసే రెండు పనులు. డేటా సెట్ అనే దాన్ని క్రియేట్ చేసుకోవడం, ఆ డేటా సెట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మనం ఏం చేస్తామంటే డేటా సెట్ అనేవి మనకు ఉంటాయి అనమాట. ఆ డేటా సెట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఏం చేస్తామంటే టేబుల్ రూపంలోకి మార్చి దాని మీద కొన్ని ఆపరేషన్స్ అనేవి అప్లై చేయాలి. అలా అప్లై చేయాలి అంటే ఇప్పుడు నేనేం చేద్దామంటే నా దగ్గర ఒక డేటా సెట్ అనేది ఉంది. ఆ డేటా సెట్ని మనం కనుక ఓన్గా క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారో మనం చూసాం ఇందాక. ఏంది, ఒక ఎక్సెల్ షీట్ తీసుకొని దాంట్లో డేటా అంతా నింపుకున్నాం అనుకో, అలా నింపుకోవడం ద్వారా డేటా సెట్ అనేది క్రియేట్ చేయొచ్చు. అలా మనం ప్రాక్టీస్గా కనుక క్రియేట్ చేయాలంటే, ఇలా క్రియేట్ చేయడం మనకు రాలేదనుకో, మనం ఏం చేయొచ్చు అంటే ఆన్లైన్లో మనకి బోలెడన్ని వెబ్సైట్స్ ఉన్నాయన్నమాట. ఆ వెబ్సైట్స్లోకి వెళ్ళి ఏదో ఒక వెబ్సైట్కి సంబంధించిన ఏదో ఒక డేటా సెట్ని డౌన్లోడ్ చేసుకొని ఆ డేటా సెట్ సహాయంతో కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఈ పాండాస్ అనే సాఫ్ట్వేర్ సహాయంతో మనం ఏం చేయొచ్చు అంటే అక్కడ ఉన్న డేటా సెట్ మీద కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఆపరేషన్స్ అనేవి చేయడం ద్వారా ఈ పాండాస్ అనే సాఫ్ట్వేర్ని మనం నేర్చుకోవచ్చు అనమాట. అలా నేర్చుకోవాలంటే నా దగ్గర ఏ డేటా సెట్ లేదు కాబట్టి అందుకోసం నేనేం చేద్దామంటే ఆన్లైన్లోకి వెళ్ళేసి ఏం చేద్దాం, ఒక డేటా సెట్ అనే దాన్ని డౌన్లోడ్ చేసుకోవడం అనేది ఎలా చేస్తారనే దాన్ని చూద్దాం అనమాట. అలా ఒక డేటా సెట్ అనేది కనుక డౌన్లోడ్ చేయాలనుకో, అప్పుడు మనం ఎలా చేస్తారంటే ఇక్కడికి వెళ్ళి మనము ఒక న్యూ పేజ్ అనేది ఓపెన్ చేసి దాంట్లోకి వెళ్ళి గూగుల్ అని క్లిక్ చేసేసి ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలంటే మనం ఏం చేస్తున్నాం, ఒక డేటా సెట్ అనేది కనుక క్రియేట్ చేయాలంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ ఏం చేస్తారంటే kaggle.com అనే వెబ్సైట్ని యూజ్ చేస్తారనమాట. అందుకోసం నేను కూడా ఏం చేశాను అంటే kaggle.com అనే వెబ్సైట్ అని క్లిక్ చేసేసి అక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే ఆ పేజీ మొత్తాన్ని కూడా ఏం చేస్తానంటే ఓపెన్ చేయడం అనేది చేశాను అనమాట. ఇలా నాకేమైందంటే kaggle.com అనే వెబ్సైట్ అనేది నాకేమైందంటే దాంట్లో రిజిస్టర్ అవ్వడం ద్వారా నాకేమైందంటే ఇలా ఆ వెబ్ పేజ్ అనేది నాకు షోన్ అవ్వడం అనేది జరిగింది. దీంట్లో ఎవరికి డౌట్ లేదు కాబట్టి తర్వాత మనం డేటా సెట్ అనే దాన్ని ఎలా డౌన్లోడ్ చేస్తారంటే ఇక్కడికి వెళ్ళి డేటా సెట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. ఆ డేటా సెట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా నాకు ఇక్కడ ఏమవుతుంది అంటే బోల్డ్ అనే ట్రెండింగ్లో ఉన్న డేటా సెట్స్ అన్ని కూడా నాకు ఏమవుతాయి అంటే ఇక్కడ షోన్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. వాటిల్లోకి వెళ్ళేసి మనకి నచ్చిన ఏదైనా ఒక డేటా సెట్ కావాలి అంటే మీరు ఏం చేయొచ్చు అంటే ఈ సెర్చ్లోకి వెళ్ళి కొట్టవచ్చు అనమాట. ఏం చేద్దాము, ఎక్సెల్కి సంబంధించిన డేటా సెట్ అని ఇస్తాం. ఎక్సెల్కి సంబంధించిన డేటా సెట్ అని క్లిక్ చేసామనుకో వెంటనే నాకు ఇక్కడ ఏమొచ్చిందంటే ఒక ఎక్సెల్కి సంబంధించిన డేటా సెట్ అనేది వచ్చేసింది. ఈ డేటా సెట్ మీద క్లిక్ చేసేసి టాప్ రైట్ కార్నర్ వైపుకి వెళ్ళామనుకో అక్కడ డౌన్లోడ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ మీద క్లిక్ చేసామనుకో మనకి ఏమవుతుందంటే ఒక మెనూ అనేది ఓపెన్ అయింది. దాంట్లో స్క్రోల్ డౌన్ చేసుకుంటూ వెళ్తుంటే లాస్ట్ నుండి సెకండ్ ఆప్షన్ ఉంటుంది, డౌన్లోడ్ ద డేటా సెట్ అనేది. ఇక్కడ ఆప్షన్ మీద క్లిక్ చేసామనుకో వెంటనే మనకి ఏమవుతుందంటే డేటా సెట్ అనేది ఏమైందంటే ఇక్కడికి వెళ్ళి డౌన్లోడ్ అవ్వడం అనేది జరిగింది. వెంటనే మనం ఏం చేస్తామంటే మన దగ్గర డౌన్లోడ్ అనే ఫోల్డర్లోకి వెళ్ళేసేసి ఆ ఫోల్డర్లో మనం ఏం చేయాలంటే RQ2 అనే ఫోల్డర్తో నాకు ఏమైందంటే ఒక డేటా సెట్ అనేది డౌన్లోడ్ అయింది. ఆ డేటా సెట్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగల నాకు ఏమైందంటే మనం ఏదైతే డౌన్లోడ్ చేసామో ఆ డేటా సెట్ మొత్తం కూడా నాకు ఏమైందంటే ఇక్కడ కనపడడం అనేది జరిగిపోయింది అనమాట. దాంట్లో కనుక మనం స్క్రోల్ డౌన్ చేసుకుంటూ వెళ్తుంటే మనకి ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 104 వాల్యూస్ ఉన్నాయి. అంటే నాకు ఇక్కడ ఏదైతే మనం క్రియేట్ చేస్తున్నామో ఈ డేటా సెట్లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయంటే 104 వాల్యూస్ ఉన్నాయి. ఈ వాల్యూస్ని ఏమని పిలుస్తారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏమని పిలుస్తారంటే రికార్డ్స్ అని పిలుస్తారు. అంటే మన దగ్గర ఉన్న డేటా సెట్ లోపల ఎన్ని ఉన్నాయంటే 104 రికార్డ్స్ అనేవి ఉన్నాయి అని చెప్తారనమాట. ఓకే, ఈ రికార్డ్స్ అంటే డేటా సెట్ అనే దాన్ని మనం ఓన్గా డెవలప్ చేసుకోవాలంటే ఎలా డెవలప్ చేసుకోవాలో తెలియనప్పుడు మనం ఏం చేస్తారంటే డేటా సెట్ని డౌన్లోడ్ చేయడం ద్వారా ఏం చేస్తారంటే వర్క్ చేయడం అనేది చేస్తారు. ఇలా డేటా సెట్ని డౌన్లోడ్ చేసుకోవడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే డేటా సెట్ ని డౌన్లోడ్ చేసుకున్నాం కదా, మనం స్టార్టింగ్ లో చెప్పాను అనమాట మీకు అంతా కూడా కన్ఫ్యూజన్ లేకుండా. ఏం చెప్పానంటే పాండాస్ ఏం చేస్తారు, డేటా సెట్స్ అనేవి క్రియేట్ చేసుకోవడం అనేది చేస్తారు. ఆ డేటా సెట్ ఏదైతే మనం క్రియేట్ చేసుకున్నామో ఆ డేటా సెట్ మొత్తాన్ని కూడా టేబుల్ రూపంలో మార్చడం అనేది చేస్తారు. అలా మార్చడాన్ని ఏమంటారంటే డేటా ఫ్రేమ్ అని పిలుస్తారు. అంటే డేటా ఫ్రేమ్ లో మార్చిన డేటా మీద మనం ఏం చేస్తామంటే వర్క్ చేయడం అనేది చేస్తారు ఈ పాండాస్ అనే సాఫ్ట్వేర్ సహాయంతో.
ఇప్పుడు నా దగ్గర ఏదైతే ఎక్సెల్ ఫైల్ ఉందో ఆ ఫైలులో ఉన్న డేటా మొత్తాన్ని కూడా నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే డేటా ఫ్రేమ్ రూపంలోకి మార్చుదాము అని అనుకున్నాను అనమాట. డేటా ఫ్రేమ్ అంటే ఏంటి, టేబుల్ రూపంలోకి మార్చడం ఎలా అనే దాని గురించి చూద్దాం. అలా మార్చాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఇక్కడికి వెళ్ళిపోవాలన్నమాట. ఏదైతే ఫైల్ ఉందో ఈ ఫైల్ దగ్గరికి వెళ్ళేసి దాని యొక్క ప్రాపర్టీ అనేది చూడాలి. ఆ ప్రాపర్టీ చూస్తే నాకేమైందంటే ఇక్కడ మీకు కనపడింది అనమాట. ఇదిగో ఎక్సెల్ ఎస్ఎక్స్ అని చూడండి. అంటే ఏంటంటే ఇది ఎక్సెల్ ఫైల్ రూపంలో ఉంది అని దాని మీనింగ్ అనమాట. ఓకే డన్, ఎక్సెల్ ఫైల్ రూపంలో ఉందని నాకు అర్థమైపోయింది. వెంటనే మనం ఏం చేద్దాం అనుకున్నానంటే ఇక్కడ ఏదైతే మనం ఫైల్ ఫోల్డర్ ఓపెన్ చేసామో ఈ ఫైల్ ఫోల్డర్ యొక్క లొకేషన్ మొత్తాన్ని ఏం చేసుకోవాలంటే కాపీ చేసుకోవాలన్నమాట. ఎప్పుడైతే సరే మనం డేటా సెట్ వర్క్ చేయాలంటే, డేటా ఫ్రేమ్గా మార్చాలంటే వెంటనే మనం ఏం చేయాలంటే ఆ మొత్తాన్ని కూడా మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అనేది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వాడతారు. అక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తున్నామంటే వెంటనే మనం ఏం చేస్తామంటే ఒక న్యూ పేజ్ అనేది ఓపెన్ చేసి దాంట్లోకి వెళ్ళి మనం ఏం చేయాలంటే మనం ఏదైతే ఫైల్ లొకేషన్ అనేది కాపీ చేసుకున్నామో ఆ ఫైల్ లొకేషన్ మొత్తాన్ని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. అలా పేస్ట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ సింగిల్గా కనుక ఒక బ్యాక్వర్డ్ స్లాష్ కనుక ఉంది అంటే, ఒక బ్యాక్వర్డ్ స్లాష్ ఉందంటే దాన్ని ఏమని పిలుస్తారు, ఎస్కేప్ క్యారెక్టర్ అంటారు. అంటే మనం ఇక్కడ ఏమి ఇవ్వకపోతే కంప్యూటర్ ఏం చేస్తుందంటే దీన్ని ఎస్కేప్ క్యారెక్టర్ అనుకుంటుంది. అందుకోసం మనం ఇది ఏమని పిలుస్తారు, సి డ్రైవ్లో ఉన్నాను, ఆ తర్వాత యూజర్ అనే ఫోల్డర్లో ఉన్నాను, తర్వాత ఇంకో ఫోల్డర్లో ఉన్నాను, తర్వాత ఇంకో ఫోల్డర్లో ఉన్నాను అని కంప్యూటర్ అనేది గుర్తుపెట్టుకోవాలంటే ఏం చేయాలంటే సింగిల్ బ్యాక్వర్డ్ స్లాష్ అనేది ఎప్పుడు కూడా పైథాన్లో వాడకూడదు. ఎప్పుడు కూడా మనం ఏంటంటే వేరే ఫోల్డర్స్లో ఉన్నామనేది కంప్యూటర్కి చెప్పాలి అంటే అప్పుడు ఏం చేయాలంటే డబల్ బ్యాక్వర్డ్ స్లాషెస్ అనేది ఇచ్చుకోవాలన్నమాట ఈ పాండాస్ అనే సాఫ్ట్వేర్ సహాయంతో వర్క్ చేసేటప్పుడు. అందుకోసం నేనేం చేస్తానంటే సింగిల్ బ్యాక్వర్డ్ స్లాష్ ఉన్న ప్రతి చోట డబల్ బ్యాక్వర్డ్ స్లాషెస్ అనేది ఇచ్చుకుంటున్నాను అనమాట. ఓకేనా? ఓకే డన్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇలా సెటిల్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, మన దగ్గర ఏదైతే డేటా సెట్ ఉందో ఆ డేటా సెట్ మొత్తాన్ని డేటా ఫ్రేమ్లోకి మార్చుకోవాలి. అలా మార్చుకోవాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం ఏదైతే ఫైల్ లొకేషన్ ఉందో ఆ ఫైల్ లొకేషన్ ఏదైతే కాపీ చేసుకున్నామో ఆ ఫైల్ లొకేషన్ మొత్తాన్ని కూడా ఏం చేసామంటే సింగిల్ స్లాష్ నుండి డబుల్ స్లాష్లోకి మార్చేసి ఆ ఎంటైర్ ద లొకేషన్ మొత్తాన్ని కాపీ చేసుకొని తర్వాత మనం ఏం చేయాలంటే మన దగ్గర ఉన్న జూపిటర్ నోట్బుక్లోకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఏం చేద్దామంటే ప్రతిసారి సాఫ్ట్వేర్తో వర్క్ చేస్తున్నాం కాబట్టి పాండాస్ అనే పేరు గుర్తుపెట్టుకోవాలంటే కష్టంగా ఉంది కాబట్టి నేను ఏం చేద్దామంటే ఆ పేరుని షార్ట్ కట్లోకి మార్చేద్దాం. అలా మార్చాలి అంటే అప్పుడు నేను ఏం చేద్దామంటే ఇంపోర్ట్ అని చెప్పేసి పాండాస్ అని రాసేసి యాజ్ అని రాసి పీడి అని ఇచ్చానుకో అప్పుడు ఏమైందంటే ప్రతిసారి కూడా పాండాస్ అని రాయాల్సిన అవసరం లేదు, పీడి అనే పేరు రాస్తే సరిపోయింది అనమాట. ఇప్పుడు నాకేమైందంటే పీడి అనే పేరుతో పిలవడం అనేది చేయొచ్చు. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, నా దగ్గర ఉన్న డేటా సెట్ని డేటా ఫ్రేమ్గా మార్చాలి. అలా మార్చాలంటే మనకు ఒక రూల్ ఉందన్నమాట. ఏంటిది నాన్న రూలు? మనం ఏం చేయాలి, ఏదైతే సాఫ్ట్వేర్తో చేస్తున్నామో ఆ సాఫ్ట్వేర్ నేమ్ చెప్పేసి తర్వాత డాట్ అనేది పెట్టేసి మనం ఏం చేయాలి, డేటా సెట్ని డేటా ఫ్రేమ్గా మార్చాలి అంటే మనకు ఒక సింటాక్ ఉంది. ఏం రాయాలి, రీడ్ అని రాసేసి తర్వాత మనం ఏం చేయాలి, అండర్ అని పెట్టేసేసి తర్వాత ఏం చేయాలి, ఇదిగో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా సింటాక్ ఏంటిది, మన దగ్గర ఉన్న ఫైల్ అనేది ఎక్సెల్ రూపంలో కనుక ఉంది అంటే EXCL అని రాయాలి. అదే CSV ఫైల్ రూపంలో ఉందనుకో CSV అని రాయాలన్నమాట. అలా రాస్తేనే మనకి ఏమవుతుందంటే ఆ ఫైల్ లొకేషన్ అనేది ఏమైందంటే సేవ్ అయిపోయింది అనమాట. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేద్దామంటే ఎక్సెల్ రూపంలో ఉన్న ఫైల్ అనుకున్నాను, అందుకని EXCL అని రాసేసి తర్వాత నేను ఏం చేశాను, రౌండ్ బ్రేసెస్ ఓపెన్ చేసి దాంట్లోకి వెళ్ళి డబల్ కోట్స్ పెట్టేసేసి దాంట్లోకి వెళ్ళి మనం ఇందాక ఏదైతే ఫైల్ లొకేషన్ కాపీ చేసుకున్నామో ఆ ఫైల్ లొకేషన్ ఇచ్చేసి డబల్ కోట్స్ని క్లోజ్ చేసేసి రౌండ్ బ్రేసెస్ని కూడా క్లోజ్ చేసేసాను. ఆ తర్వాత ఇక్కడ మనం ఏదైతే ఫైల్ లొకేషన్ని కాపీ చేసుకున్నామో ఈ ఫైల్ లొకేషన్లో ఉన్న డేటా మొత్తాన్ని కూడా ఏం చేద్దామంటే ఒక వేరియబుల్లోకి మార్చుకున్నాం. ఏ వేరియబుల్ అన్నాం అనుకున్నా అంటే డి అనే ఒక వేరియబుల్ ఇచ్చేసేసి ఆ వేరియబుల్ ఏం చేశారంటే మనం ఏదైతే ఫైల్ క్రియేట్ చేసుకున్నామో ఆ డేటా సెట్ ఏదైతే ఉందో ఆ డేటా సెట్ యొక్క ఫైల్ లొకేషన్ మొత్తాన్ని కూడా ఈ డి అనే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాను. ఇది రన్ అవుతుందో లేదనేది చూద్దాం, అందుకోసం దీన్ని రన్ చేసుకున్నాను. ఇప్పుడు నాకేమైందంటే వీఆర్ గెట్టింగ్ ద సింటాక్ ఎర్రర్. ఎందుకు వచ్చింది, సో ఇది ఏంటిదంటే మనకేముందంటే excel.zip.reader అంటే మనం ఏదైతే తీసుకున్నామో ఇది ప్రాపర్గా ఉన్న ఎక్సెల్ ఫైల్ రూపంలో అనేది లేదంట. అందువల్ల మనకి ఏమైందంటే ఈ టైప్ ఆఫ్ ఎర్రర్ అనేది రావడం జరిగింది. అందువల్ల ఎక్సెల్ ఫైల్ రూపంలో ఉన్న ఇన్ఫర్మేషన్ మన దగ్గర ప్రాపర్గా లేదు కాబట్టి
అందుకోసం మనం ఏం చేద్దాం అనుకున్నా అంటే సిఎస్వి ఫైల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉందన్నమాట. అందుకోసం మనం ఏం చేద్దాం అంటే ఎక్సెల్ రూపంలో చేయకుండా నా దగ్గర ఉన్న డేటా మొత్తాన్ని కూడా ఏం చేస్తున్నానంటే సిఎస్వి అనే ఫైల్ రూపంలో మాత్రమే నేను ఏం చేస్తున్నానంటే వర్క్ చేయడం గురించి నేర్చుకుంటున్నాను అనమాట. అందువల్ల నేను ఏం చేశానంటే ఎక్కడికి వెళ్ళి ఎక్సెల్ తీసేద్దాం, ఎక్సెల్ తీసేసేసి నేనేం చేద్దాం అంటే సిఎస్వి అని ఇద్దాం, సిఎస్వి అని ఇద్దాం, సిఎస్వి అని ఇచ్చేసేసి ఇప్పుడు నేనేం చేస్తాను నా దగ్గర ఉన్న నోట్ ప్యాడ్లో ఇది క్లోజ్ చేసుకున్నాను. ఇంతకు ముందర మన దగ్గర ఏముందంటే ఆల్రెడీ సిఎస్విని రోజు చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏదైతే ఉందో ఫైల్ లొకేషన్, ఆ ఫైల్ లొకేషన్ మొత్తాన్ని కాపీ చేసుకొని నేను ఇక్కడికి వెళ్ళి నేనేం చేస్తానంటే ఇక్కడ మనం ఏదైతే ఫైల్ లొకేషన్ ఇచ్చామో ఈ ఫైల్ లొకేషన్ మొత్తాన్ని రిమూవ్ చేసేసి ఇక్కడికి వెళ్ళి పేస్ట్ చేసుకున్నాను. పేస్ట్ చేసుకొని నేను ఏం చేశానంటే దీన్ని రన్ చేసి చూసాను. ఇప్పుడు నాకేమైందంటే మనం ఇచ్చిన ఫైల్ లొకేషన్ ఏదైతే ఉందో ఆ ఫైల్ లొకేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మన దగ్గర ఉన్న డేటా సెట్కి సంబంధించిన ఆ ఫైల్ లొకేషన్లో ఉన్న డేటా సెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఏమైందంటే డి అనే వేరియబుల్లోకి వచ్చేసి స్టోరేజ్ అయింది. ఇప్పుడు నేనేం చేస్తున్నాము నా దగ్గర ఉన్న డి అనే వేరియబుల్లో ఏదైతే డేటా సెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా నేనేం చేస్తానంటే డేటా ఫ్రేమ్గా మార్చాలి. అలా మార్చాలి అంటే ఎలా మారుస్తారంటే ఇక్కడ పాండాస్ అనే సాఫ్ట్వేర్తో వర్క్ చేయాలనుకో ఇప్పుడు మనం ఏం చేయాలంటే పాండాస్ అని రాసేసి డాట్ పెట్టేసేసి తర్వాత మనం ఏం చేయాలి డేటా ఫ్రేమ్గా మారుస్తున్నాం కాబట్టి డేటా అని రాసి FRAME ఫ్రేమ్ అని రాసేసి తర్వాత రౌండ్ బ్రేసెస్ పెట్టేసి ఆ రౌండ్ బ్రేస్లో మనం ఏదైతే ఫైల్ లొకేషన్ స్టోర్ చేసుకున్నామో ఆ ఫైల్ లొకేషన్కి సంబంధించిన వేరియబుల్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇచ్చేసేసి మొత్తాన్ని కూడా మనం ఏం చేయాలి ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని దాంట్లో స్టోర్ చేసుకోవడం అనేది చేయాలి. ఇప్పుడు నేనేం చేస్తానంటే డిఎఫ్ అంటే డేటా ఫ్రేమ్, డిఎఫ్ అనే వేరియబుల్ క్రియేట్ చేసుకుని దాంట్లో స్టోర్ చేసుకున్నాను. తర్వాత నేను ఏం చేశాను దీన్ని రన్ చేశాను, యాడర్ మన కమాండ్ కూడా ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేద్దామంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి డిఎఫ్ అని పెట్టాను అనమాట. అప్పుడు నాకు ఏమైందంటే మనం ఏదైతే ఫైల్ క్రియేట్ చేసుకున్నామో ఆ ఫైల్ మనం ఏదైతే డేటా సెట్ అనేది చూసేసామో ఆ డేటా సెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నాకేమైందంటే ఇలా టేబుల్ రూపంలో నాకేమైందంటే షోన్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఎందుకంటే మీకు ఇలా ఎందుకు కనపడిందంటే మనం తీసుకున్న డేటా సెట్ లోపల 3000 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఒకే లైన్లో షోన్ అయ్యి కనపడదు కాబట్టి మన దగ్గర ఉన్న స్క్రీన్ మీద. అందువల్ల నాకేమైందంటే ఆ డేటా మొత్తం కూడా ఇలా షోన్ అయ్యి కనపడడం అనేది జరిగిపోయింది అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఇలా డేటా ఫ్రేమ్గా మార్చడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? సార్ ఇది మనం లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం అనమాట డేటా ఫ్రేమ్గా మార్చడం. ఆ తర్వాత మనం ఏం నేర్చుకున్నామంటే మరొక కాన్సెప్ట్ని కూడా నేర్చుకోవడం అనేది జరిగింది. అదేంటిదంటే ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ని గురించి కూడా మనం లాస్ట్ సెషన్లో డిస్కస్ చేసుకున్నాం. ఈ ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఒకే ఒక కాన్సెప్ట్ వాడమన్నమాట. మనం ఏం చేస్తామంటే ఈ ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఏవైతే రోస్ ఉన్నాయో ఆ రోస్ మీద మనం ఏం చేస్తామంటే బోల్డ్ అండ్ ఆపరేషన్స్ అనేవి చేస్తారని చెప్పుకున్నాం అనమాట. అంటే మన దగ్గర ఏదైతే డేటా ఫ్రేమ్ ఉందో ఆ డేటా ఫ్రేమ్ మీద బోల్డ్ అన్ని రోస్ ఉన్నాయి కదా, రికార్డ్స్ ఉన్నాయి కదా, ఆ రికార్డ్స్ మీద మనం ఏం చేస్తామంటే బోల్డ్ అన్ని ఆపరేషన్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట. ఆ ఆపరేషన్స్ అనేవి ఎలా చేస్తారు ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మనం 1 by 1 అనేది చూద్దాం అనమాట. ఓకే, దాంట్లో ఫస్ట్ ఆపరేషన్ ఏంటంటే మన దగ్గర ఒక డేటా ఫ్రేమ్ ఉంది కదా, ఇక్కడ నా దగ్గర ఒక టేబుల్, నా దగ్గర ఏముంది చూడండి ఒకసారి. మీకు ఇదంతా అర్థం కావాలని నేనేం చేస్తున్నా అంటే ఇక్కడికి వెళ్ళి ఫైల్లోకి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళి కోలా తీసాను. ఇప్పుడు నేనేం చేశానంటే ఆర్చు మన COVID-19 కదా, అయ్యా ఈ ఆర్చు1 అనేది కూడా తీసేస్తున్నాను. ఇక్కడికి వెళ్ళి COVID-1 ఉంది చూడండి. ఈ COVID-1కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఇదే కదా వర్క్ చేస్తుంది. ఈ COVID-19కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఏమున్నాయి, నా దగ్గర ఒక ఎక్సెల్ షీట్ ఉంది కదా, ఈ ఎక్సెల్ షీట్లో చూడు ఇన్ని రికార్డ్స్ ఉన్నాయో, గోల్డెన్ రికార్డ్స్ ఉన్నాయి కదా. దీంట్లో నాకేమైంది 1 అని ఉందంటే అది మొదటి రోని, 2 అని ఉందంటే సెకండ్ రోని, 3 అని ఉందంటే థర్డ్ రోని. అంటే నా దగ్గర ఏమన్నాయి గోల్డెన్ రోస్ ఉన్నాయి. ఆ రోస్లో నాకేం కావాలంటే ఇక్కడ నాకు బోల్డ్ అనే రోస్ ఉన్నాయి కదా, ఆ రోస్లో నేను ఏం చేశానంటే ఇక్కడ నా దగ్గర బోల్డ్ అనే రోస్ ఉన్నాయి. ఆ రోస్లో ఏదైతే ఉందో ఆ రోస్ ఏవైతే ఉన్నాయో ఆ రోస్ అన్నిటి మీద కొన్ని ఆపరేషన్స్ అనేవి చేయడానికి ఈ రికార్డ్స్ అంటారు. ఈ రికార్డ్స్ అన్నిటి మీద నేను ఏం చేశానంటే కొన్ని ఆపరేషన్స్ అనేవి చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా మన దగ్గర ఎన్నైతే రికార్డ్స్ ఉన్నాయో ఆ రికార్డ్స్ మీద మనం ఏం చేయొచ్చు అంటే కొన్ని బోల్డ్ ఆపరేషన్స్ అనేవి చేస్తారు.
వాటిల్లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మోస్ట్గా వాడే కొన్ని ఆపరేషన్స్ గురించి చూద్దాం. వాటిలో ఫస్ట్ ఆపరేషన్ ఏంటంటే, నా దగ్గర ఇక్కడ నాకు ఈ ఎక్సెల్ ఫైల్ కనుక చూసారనుకో, ఈ ఎక్సెల్ ఫైల్ కనుక చూస్తే నా దగ్గర ఏమైనా 3000 రికార్డ్స్ ఉన్నాయి. ఈ రికార్డ్స్ అన్నింటిలో నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే, ఫస్ట్ ఉన్న 5 రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో, 5 రికార్డ్స్ అంటే దాని మీనింగ్ ఏంటంటే 5 రోస్. నా దగ్గర ఇక్కడ ఏముంది, ఈ ఫైల్ లోపల ఏమున్నాయి, బోల్డ్ అన్ని వాల్యూస్ ఉన్నాయి. వాటిల్లో నేను ఏం చేస్తాను అంటే మొట్టమొదటి 5 రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రికార్డ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే చూద్దాం అనుకున్నాను. నాకు అన్ని రోస్ వద్దు, నాకు ఫస్ట్ 5 రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే చూద్దాం అనుకున్నాను. అలా చూడాలి అంటే మనం ఏం చేస్తామంటే ఒక ప్రాసెస్ ద్వారా చూడొచ్చు అనమాట. ఎలా చూస్తారంటే ఇక్కడికి వెళ్ళి మనం డైరెక్ట్గా చూడొచ్చు అనమాట. ఏంటిదంటే డిఎఫ్ అంటే వేరియబుల్ నేమ్ చెప్పేసి మనం ఏదైతే డేటా ఫ్రేమ్ క్రియేట్ చేస్తామో ఆ డేటా ఫ్రేమ్కి సంబంధించిన వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ నేమ్ చెప్పేసి ఇక్కడికి వచ్చి హెచ్ఈఏడి హెడ్ అని రాసేసి రౌండ్ బ్రేసెస్ పెట్టేసి దాంట్లో ఏమి ఇవ్వకుండా మనం ప్లే అరౌండ్ చేసి చూసామనుకో, అప్పుడు మనకి ఏమైందంటే మనం ఏదైతే క్రియేట్ చేసామో డేటా ఫ్రేమ్, ఆ డేటా ఫ్రేమ్లో నుండి మనకి ఏమైందంటే మొట్టమొదటి ఐదు రోస్ ఏవైతే ఉన్నాయో ఆ 5 రోస్ అంటే దట్ మీన్స్ 5 రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నాకు ఏమైందంటే రావడం అనేది జరిగింది అనమాట. ఇలా తెచ్చుకోవడం ఎప్పుడైతే స్టెప్ ఉంది. ఓకే, ఈ ఆపరేషన్ కూడా అర్థమైంది. అలానే మనం సపోజ్ దట్ మనకు ముందర ఉన్న వాటిలో ఫస్ట్ 10 రికార్డ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ చూద్దాం అనుకున్నాం. అలా ఇవ్వాలంటే డిఎఫ్ డాట్ హెడ్ ఆఫ్ అని పెట్టేసి 10 అని కనుక ఇచ్చామనుకో, అప్పుడు మనకి ఏమైందంటే మనం ఏదైతే డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసుకున్నామో ఆ డేటా ఫ్రేమ్ నుండి నాకు ఏమైందంటే మొట్టమొదటి 10 రికార్డ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ రావడం జరిగిపోయింది. ఓకే, ఇది కూడా నాకు అర్థమైంది. అలా నేను ఇప్పుడు ఏం చేద్దాం అంటే నేనేం చేస్తానంటే నా దగ్గర ఉన్న డేటా సెట్ లోపల మొదటి 10 తెచ్చుకోవాలంటే ఎలా నాకు అర్థమైంది. అలా లాస్ట్లో ఉంది చూడండి, ఇక్కడ లాస్ట్లో ఏముంది, ఈ కసరంతా తీసుకెళ్ళాను. దీంట్లో నాకేమైంది 3001 3000 ఇవి ఉన్నాయి చూడండి. అంటే ఇక్కడ లాస్ట్లో ఉన్న లాస్ట్ 5 రికార్డ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ తెచ్చుకుందాం అనుకున్నాను. అలా లాస్ట్ 5 రికార్డ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలనుకో, అప్పుడు మనం ఎలా తెచ్చుకుంటామంటే వేరియబుల్ నేమ్ డేటా ఫ్రేమ్ అనేది దేంట్లో అయితే స్టోరేజ్ అయిందో ఆ డేటా ఫ్రేమ్ అనే స్టోరేజ్ అయి ఉన్న ఆ వేరియబుల్ నేమ్ చెప్పేసి డాట్ పెట్టేసి తర్వాత మనం ఏం చేయాలంటే టైల్ అని రాసేసి హాఫ్ అని పెట్టేసి మనం ప్లే అరౌండ్ చేసి చూసామనుకో ఏమైందో చూద్దాం. అప్పుడు ఏమైంది, నాకు ఏమైందంటే లాస్ట్ 5 రికార్డ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మనం ఏదైతే డేటా ఫ్రేమ్ క్రియేట్ చేస్తున్నామో ఆ టేబుల్లో ఉన్న లాస్ట్ రికార్డ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ రావడం జరిగిపోయింది. దాంట్లోనే మనం లాస్ట్ 10 రికార్డ్స్ కనుక తెచ్చుకోవాలనుకో, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనకి ఎన్నైతే రికార్డ్స్ కావాలనుకుంటున్నామో ఆ నెంబర్ అనేది రౌండ్ బ్రేస్లో కనుక పెట్టి ప్లే అరౌండ్ చేసి చూసామనుకో, వెంటనే మనకి ఏమైందంటే ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా రావడం అనేది జరిగిపోయింది. ఇది కూడా మనందరికీ అర్థమైంది. ఆ తర్వాత నేను ఏం చేశానంటే మరొక ఆపరేషన్ గురించి నేర్చుకున్నాను. మరొక ఆపరేషన్ ఏం నేర్చుకున్నానంటే నాకు ఇక్కడ బోల్డ్ అంత డేటా ఉంది కదా, ఈ డేటాలో నుండి మ్యాథ్స్ వాల్యూ మిన్ వాల్యూ ఒక్కొక్క కాలం తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడ నాకు చూడు కాంటినెంట్ అనే కాలం ఉంది, లొకేషన్ అనే కాలం ఉంది, టోటల్ కేసెస్ అనే కాలం ఉంది కదా, న్యూ కేసెస్ అనే కాలం ఉంది కదా, అలానే టోటల్ డెత్స్ అనే ఇలా బోల్డ్ అనే కాలమ్స్ ఉన్నాయి కదా. ఈ కాలం లోపల చూడు బోల్డ్ అనే వాల్యూస్ ఉన్నాయి. అంటే ఈ కాలం ఏదైతే టోటల్ కేస్ అనేది ఉందో ఈ టోటల్ కేసెస్ అన్నిటిలో కూడా నాకేమనుకున్నా అంటే లీస్ట్ టోటల్ కేసెస్ ఏదనేది చూద్దాం అనుకున్నాను. లేదా హైయెస్ట్ టోటల్ కేసెస్లో హైయెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ చూద్దాం అనుకున్నాను. లేదు అనుకున్నా అంటే నేనేం చేద్దామంటే ఇక్కడ ఉన్న టోటల్ కేసెస్ అన్నిటిని కూడా యావరేజ్ చేసేస్తే దాని యావరేజ్ వాల్యూ ఎంతో చూద్దాం అనుకున్నాను. లేదా వేరియన్స్ వాల్యూ చూద్దాం అనుకున్నాను. లేదా స్టాండర్డ్ డీవియేషన్కి సంబంధించిన వాల్యూ చూద్దాం అనుకున్నాను. ఇలా మనం మ్యాథమెటిక్స్లో చేసే ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఆపరేషన్స్కి సంబంధించిన రిజల్ట్ ఒక్కొక్క కాలంలో ఉన్న ఆ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అన్నిటి యొక్క రిజల్ట్స్ కనుక మనం చూడాలి అంటే ఎలా చూస్తారంటే ఒక ఆపరేషన్ సహాయంతో చూస్తారన్నమాట. ఎలా అంటే ఇక్కడికి వెళ్ళి మనము డిఎఫ్ అని రాసేసి డాట్ అని చెప్పేసి డిస్క్రైబ్ అని రాసేసి రౌండ్ బ్రేసెస్ పెట్టేసి దాంట్లోకి వెళ్ళి మనం ప్లే అవుట్ చేసి చూసామనుకో, అప్పుడు ఏమైంది అంటే మనం ఏవైతే రోస్ ఉన్నాయి మన దగ్గర, ఏవైతే మన దగ్గర డేటా ఫ్రేమ్ ఉందో ఆ డేటా ఫ్రేమ్లో ఏవైతే కాలమ్స్ ఉన్నాయో ఆ కాలమ్స్ మీద నాకేమైందంటే ఇక్కడ మీరు చూస్తున్నారు చూడండి 8 రోస్ ఉన్నాయి చూడండి, కౌంట్ మీన్ స్టాండర్డ్ డీవియేషన్.
ఇలాంటి ఆపరేషన్స్ అన్నీ కూడా ఏమవుతుందంటే ఆ కాలంలో ఉన్న ఆల్ వాల్యూస్ మీద ఏమైందంటే ఈ ఆపరేషన్స్ అన్నీ కూడా అప్లై అయిపోయి వాటికి సంబంధించిన రిజల్ట్ ఏవైతే ఉంటాయో ఆ రిజల్ట్ అంతా కూడా మనకి ఏమవుతుందంటే ఇలా స్క్రీన్ మీద కనపడడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంటుంది. ఇది కూడా మనం నేర్చుకున్న అనదర్ టెక్నిక్ అనమాట. ఓకే, అలానే మనం ఇంకొక ఆప్షన్ కూడా నేర్చుకున్నాం. ఇంకోటి ఏంటంటే నా దగ్గర డేటా ఫ్రేమ్ కనుక తీసుకున్నాను అనుకో, ఈ డేటా ఫ్రేమ్ లోపల ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అనేది కనుక మనం తెలుసుకోవాలనుకున్నాం. ఇక్కడ డేటా ఫ్రేమ్ ఉంది కదా, దీంట్లో నాకేమన్నా బోల్డ్ అని ఇక్కడ మీరు ఎక్సెల్ షీట్లోకి చూద్దాం. ఇక్కడ నాకేమున్నాయి 3001 ఏమని రోస్ అనేవి ఉన్నాయి. అలానే ఎన్ని కాలమ్స్ ఉన్నాయో కూడా చూద్దాం అనుకున్నాను. అంటే మన దగ్గర ఇక్కడ మనం ఎక్సెల్ షీట్ లోపల మనం ఏం చేసాము, వాల్యూస్ అనేది నింపుకుంటున్నాం కదా, అలా నింపుకునేటప్పుడు ఎన్ని రోజు ఎన్ని కాలమ్స్లో ఈ డేటా మొత్తం కూడా మనం నింపాము అనేది కనుక మనం తెలుసుకోవాలనుకో ఒక కాన్సెప్ట్ సహాయంతో తెలుసుకోవచ్చు అనమాట. అదేంటిదంటే డిఎఫ్ డాట్ షేప్ అని రాసేసి డిఎఫ్ అంటే వేరియబుల్ నేమ్ చెప్పేసి డాట్ పెట్టేసి ఎస్హెచ్ఏపిఈ షేప్ అని రాసేసి మనం ఏం చేసేటంటే ప్లే అరౌండ్ చేసి చూద్దాం. అండ్ ప్లే అరౌండ్ చూడడం వల్ల నాకు వెంటనే ఏమైందంటే ఒక అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. ఏంటిదంటే 3000 అనేది 27 వచ్చింది. అంటే 3000 అనే దాన్ని ఏమంటారంటే రోస్ నెంబర్ అని పిలుస్తారు. 27 అనే దాన్ని ఏమని పిలుస్తారంటే కాలమ్స్ నెంబర్ అని పిలుస్తారు. అంటే మనం ఏదైతే టేబుల్ క్రియేట్ చేసుకున్నామో ఆ టేబుల్లో ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ కనుక చూడాలి అంటే ఎలా చూస్తారంటే ఇలా చూడడం ద్వారా ఏం చేస్తారంటే అచీవ్ చేయడం అనేది చేస్తారనమాట. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? ఓకేనా? ఓకే. అలానే మనం మరొక కాన్సెప్ట్ కూడా మనం నేర్చుకున్నాం. ఆ కాన్సెప్ట్ ఏంటనేది ఒకసారి చూద్దాం. అలానే మనం ఇంకొక కాన్సెప్ట్ ఏం నేర్చుకున్నాము, మనం ఒక స్లైసింగ్ అనే కాన్సెప్ట్ ఈ డేటా ఫ్రేమ్ మీద కూడా మనం ఏం చేయొచ్చు అంటే స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ కూడా మనం ఏం చేయొచ్చు అంటే అచీవ్ చేయవచ్చు. అది ఎలా అచీవ్ చేస్తారనేది కూడా మనం నేర్చుకున్నాం అనమాట. ఎలా నేర్చుకున్నాం మనము, ఇక్కడ నా దగ్గర ఇక్కడ టేబుల్ ఉంది కదా, ఆ టేబుల్లో నాకేం కావాలి, నా దగ్గర ఒక టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్లో ఏ రో నుండి ఏ రో వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం తెచ్చుకోవాలనుకుంటున్నాము అనేది కూడా తెచ్చుకోవచ్చు అనమాట. అలా తెచ్చుకోవాలి అంటే ఎలా చేస్తారంటే మనం డిఎఫ్ అంటే వేరియబుల్ నేమ్ చెప్పేసి స్క్వేర్ బ్రేసెస్ పెట్టి దాంట్లోకి వెళ్ళి నేను ఏం చేద్దాం అంటే 0 to కాలన్ అని పెట్టేసి 10 అని చెప్పేసి తర్వాత కాలన్ అని చెప్పేసి 1 అని ఇచ్చాను. అప్పుడు నాకేమైంది 0th రో నుండి ఇంక్లూడింగ్ అంటే 10th అనేది కాకుండా 10th బిఫోర్ ద నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ వరకు ఉన్న ప్రతి రో కూడా మనం తెచ్చుకోవాలనుకో అప్పుడు మనం ఎలా చేస్తారంటే ఇలా ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అనే కాన్సెప్ట్ సహాయంతో మనం ఇచ్చినప్పుడు మాత్రం మనకి ఏమైందంటే మన దగ్గర ఉన్న టేబుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది రావడం అనేది జరిగింది అనేసి మనం చెప్పుకున్నాం. అలానే మనం ఏం చేసాము, నాకు పర్టికులర్గా ఒకే ఒక కాలం ఉంది, ఆ కాలంలో ఉన్న డేటా మాత్రమే నేను తెచ్చుకోవాలనుకున్నాను అనుకో అప్పుడు నేనేం చేశానంటే ఈ ఎంటైర్ ద టేబుల్ నుండి నేనేం చేద్దాం అనుకున్నానంటే ఒకే కాలంలో ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను. ఒక కాలంలో ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే డిఎఫ్ అని రాసి రౌండ్ బ్రేస్లోకి వెళ్ళేసి మనం ఏం చేస్తాం డబుల్ కోట్స్ పెట్టేసి ఆ డబుల్ కోట్స్లో మనం ఏం చేస్తామంటే ఆ డబుల్ కోట్స్ లోపల మనం ఏం చేస్తామంటే ఏ కాలంలో ఉన్న వాల్యూ అయితే తెచ్చుకోవాలనుకుంటున్నామో ఆ కాలం నేమ్ కనుక చెప్పామనుకో అప్పుడు నాకేమైందంటే ఆ కాలంలో ఉన్న ఆల్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఆ వాల్యూస్ అన్నీ కూడా నాకేమైందంటే రావడం అనేది జరుగుతుంది. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే లొకేషన్ అనే కాలం అనేది ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ చేసి చూసాను. అప్పుడు చూడు నాకేమైంది లొకేషన్లో ఏవైతే ఇండెక్స్లో ఉందో ఆ ఇండెక్స్ అంటే మన లొకేషన్ అనే కాలం లోపల ఏవైతే వాల్యూస్ తీసుకున్నామో ఆ కాలంలో ఉన్న ఆల్ వాల్యూస్ అనేవి రావడం అనేది జరిగింది. అలానే మనం ఏం చేసాము ఇంకోటి కూడా నేర్చుకున్నాం. అలానే మనం ఇంకొకటి ఏం నేర్చుకున్నామంటే ఒక లొకేషనే కాకుండా మనం ఏం చేసామంటే మల్టిపుల్ కాలమ్స్లో ఉన్న ఆల్ ద ఇన్ఫర్మేషన్ అనేది తెచ్చుకోవడం ఎలా అనేది నేర్చుకున్నాం. అలా తెచ్చుకోవాలంటే అప్పుడు మనం ఏం చేస్తాము, ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తాము ఇక్కడ మళ్ళీ ఇంకొక స్క్వేర్ బ్రేస్ తీసుకొని ఆ స్క్వేర్ బ్రేసెస్ లోపల ఏం చేస్తాం జనరల్గా అయితే కామా పెట్టేసేసి మళ్ళీ ఇంకో కాలం ఏదైతే ఉందో ఆ కాలం నేమ్ ఇచ్చేద్దాం. ఏం కాలం నేమ్ ఇచ్చేద్దాము, టోటల్ కేసెస్ అనే కాలం నేమ్ తీసుకుందాం. టోటల్ కేసెస్
అనే కాలం నేమ్ తీసుకొని మనం ఏం చేద్దామంటే ఇక్కడికి తీసుకెళ్ళి ప్లేస్ చేసేద్దాం. ప్లేస్ చేసేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇలా మల్టిపుల్ కాలమ్స్ కనుక తీసుకోవాలనుకో ఆ కాలమ్స్ మొత్తాన్ని మనం ఏం చేయాలంటే ఒక లిస్ట్ రూపంలో తీసుకోవాలి. ఆ లిస్ట్ రూపంలో తీసుకున్నా కూడా నాకు ఎర్రర్ వస్తుంది. ఎందుకనంటే మనం తీసుకున్న ఏదైనా కాలం నేమ్స్ ఉన్నాయో ఆ కాలం నేమ్స్ మొత్తాన్ని కూడా మనం ఎలా చేయాలి అంటే మనం ఏం చేయాలంటే డబుల్ కోట్స్లో మాత్రమే తీసుకోవాలన్నమాట. అలా డబుల్ కోట్స్లో తీసుకున్నప్పుడు మాత్రం మనకి ఏమైందంటే ఆ వాల్యూస్ ఆ కాలమ్స్లో ఉన్న వాల్యూస్ అనేది మనకి ఏమవుతుంది అంటే షోన్ అవ్వడం అనేది జరిగింది అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఏం చేద్దామంటే ఇక్కడ డబుల్ కోట్స్ అనేది పెట్టుకొని నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందో చూడండి, లొకేషన్ అనే కాలంలో ఉన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది, టోటల్ కేసెస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా నాకేమైందంటే ఆ కాలంలో ఉన్న ఆల్ ద వాల్యూస్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా రావడం జరిగింది. ఇలా తెచ్చుకోవడంలో ఎవరికైనా డౌట్ ఉంటుంది. అలానే మనం ఇంకొక కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం అనమాట. అది ఏంటంటే ఎల్ఓసి అండ్ ఐఎల్ఓసి అనే ఒక కాన్సెప్ట్ కూడా లాస్ట్ సెషన్లో డిస్కస్ చేసుకోవడం అనేది చేసేసారు. ఎల్ఓసి అంటే ఏం నేర్చుకున్నాం? ఎల్ఓసి అంటే మనం ఇందాక కనుక తీసుకున్నాం అనుకోండి, స్లైసింగ్ చేశాను. ఈ స్లైసింగ్ చేసినప్పుడు నాకేమొచ్చిందో చూడండి. స్లైసింగ్ చేసినప్పుడు నాకేమొచ్చింది, 0th ఇండెక్స్ నుండి 9th ఇండెక్స్ అంటే 10th ఇండెక్స్ అనేది రాలేదు, 9th ఇండెక్స్ మాత్రమే వచ్చింది. అంటే మనం ఏదైతే స్టార్ట్ ఇండెక్స్ ఏదైతే ఎండ్ ఇండెక్స్ తీసుకున్నామో ఆ స్టార్ట్ ఇండెక్స్ నుండి ఎండ్ ఇండెక్స్ దాకా ఉన్న ఆల్ ద డేటా ఏదైతే ఉందో ఆ డేటా మొత్తాన్ని కూడా మనం తెచ్చుకోవాలి అనుకో అప్పుడు మనం ఏం చేస్తారంటే ఒక కాన్సెప్ట్ని అచీవ్ చేయడం ద్వారా అచీవ్ చేస్తారనమాట. ఏంటిదంటే ఎల్ఓసి అనే కాన్సెప్ట్ని అప్లై చేయడం ద్వారా ఎండ్ ఇండెక్స్ని కూడా తెచ్చుకోవచ్చు అనమాట. అలా తెచ్చుకోవాలంటే సింటాక్స్ ఏంటంటే డిఎఫ్ డాట్ అని పెట్టేసేసి తర్వాత ఎల్ఓసి అని రాసేసి స్క్వేర్ బ్రేస్ ఇచ్చేసి ఆ స్క్వేర్ బ్రేస్లో మనం ఏం చేస్తామంటే స్టార్టింగ్ కాలం నెంబర్ ఇచ్చేసి కాలం పెట్టేసి ఎండ్ కాలం ఏదైతే ఉందో ఆ ఎండ్ కాలం వరకు ఇచ్చేసేసి మనం ప్లే అరౌండ్ చేసి చూసాము. అప్పుడు నాకు ఏమైందంటే మనం తీసుకున్న స్టార్ట్ ఇండెక్స్ నుండి ఎండ్ ఇండెక్స్ వరకు ఎండ్ ఇండెక్స్ ఏదైతే చెప్పామో ఆ ఇండెక్స్ వరకు చెప్పిన డేటా మొత్తం కూడా నాకు రావడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకే దెన్ ఇలా ఎల్ఓసి ద్వారా తెచ్చుకుంటారు. ఈ ఎల్ఓసి ద్వారా తెచ్చుకునేటప్పుడు ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఉందన్నమాట మనకి. అదేంటిది అంటే మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు నా దగ్గర టేబుల్ ఉంది కదా, ఆ టేబుల్లో గోల్డెన్ రికార్డ్స్ ఉన్నాయి కదా, వాటిలో ఓన్లీ ఒక రికార్డ్ని మాత్రమే చూడాలనుకున్నాను. అలా చూడాలి అంటే అప్పుడు నేను ఏం చేస్తానంటే డిఎఫ్ డాట్ ఎల్ఓసి అని రాసేసి స్క్వేర్ బ్రేసెస్ పెట్టి దాంట్లోకి వెళ్ళి నాకు ఏదైతే ఇండెక్స్ నెంబర్ ఉందో ఆ ఇండెక్స్ నెంబర్ తీసుకెళ్ళి ఇచ్చేసాను అనమాట. 2020 అని ఇచ్చేసాను. ఆ ఇండెక్స్ నెంబర్ చెప్పేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందంటే ఇక్కడ కనపడుతుంది అనమాట, 2020 అనే వాల్యూతో అనే కాలం నేమ్తో ఉన్న డేటా మొత్తం కూడా నాకేమైందంటే దాంట్లో ఎన్ని కాలమ్స్ అయితే ఉన్నాయో ఆ కాలమ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నాకేమైందంటే ఒకే రోలో నాకేమైందంటే ఇలా షోన్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా తెచ్చుకోవడంలో ఏమన్నా డౌట్ ఉందా? లేదు. అలానే మనం ఏం చేసామంటే ఈ రోలో నాకు అన్ని కాలమ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాదు, జస్ట్ నాకు ఏం చేసిందంటే ఇక్కడ నేను ఏదైతే తీసుకున్నా ఈ 2020 అనే రో ఏదైతే ఉందో ఆ రోలో నాకు ఆల్ ద డేటా వద్దనమాట, కాలమ్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్. బట్ నాకు ఒకే ఒక్క కాలం యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే కావాలనుకో అప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే కామా పెట్టేసి డబల్ కోడ్స్ పెట్టేసేసి ఆ డబల్ కోడ్స్లో నేను ఏం చేశానంటే ఏదైతే ఇక్కడ కాలం ఉందో ఆ కాలం నేను మాత్రమే ఇచ్చేసాను. ఇచ్చేసేసి నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళేసి ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందో చూద్దాం. ఏమైందంటే అప్పుడు నాకేమైందంటే ఆ రోలో ఏ కాలం అయితే ఉందో ఆ కాలంలో ఉన్న వాల్యూ మాత్రమే నాకేమైందంటే డిస్ప్లే అవ్వడం అనేది జరిగింది. అలానే మనం ఏం చేయొచ్చు అంటే మనం తీసుకున్న రో నెంబర్ లోపల మల్టిపుల్ కాలమ్స్ను కూడా తెచ్చుకోవచ్చు. మల్టిపుల్ కాలమ్స్ తెచ్చుకోవాలంటే ఏం చెప్పాను, ఇందాకే చెప్పాను మీకు. ఏం చెప్పాను, రౌండ్ స్క్వేర్ బ్రేసెస్లో తీసుకోవాలి, కామా పెట్టి మళ్ళీ ఇక్కడ డబుల్ కోట్స్ పెట్టేసి ఆ డబుల్ కోట్స్లోకి వెళ్ళేసి మనం ఏదో ఒక కాలం ఇక్కడ నేను ఏం చేద్దాం టోటల్ కేసెస్ అనే కాలంని కాపీ చేసుకున్నాం. ఈ కాలం మాత్రమే కావాలనుకో ఇక్కడికి వెళ్ళి ఈ కాలం నేమ్ మాత్రం ఇచ్చేసి మనం ప్లే అరౌండ్ చేసి చూసానుకో అప్పుడు ఏమైందంటే ఆ రోలో ఆ రెండు కాలమ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే నాకు రావడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకే దెన్ ఇలా తెచ్చుకోవడంలో ఎవరికి డౌట్ లేదు కదా. ఓకే దెన్ అలా నేను ఇప్పుడు ఏం చేశానంటే ఈ 10 కాలమ్స్ తెచ్చుకుందాం అనుకుంటున్నాను. ఈ 10 కాలమ్స్లో నేనేం చేద్దాం అనుకుంటున్నాను అంటే పర్టికులర్గా కొన్ని సెలెక్టెడ్ కాలమ్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే తెచ్చుకోవాలనుకుంటున్నాను.
అలా తెచ్చుకోవాలనుకో ఎలా తెచ్చుకుంటారు అనేది కూడా మనం నేర్చుకున్నాం అనమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ 2 కాలమ్స్ నుండి ఒకే ఒక కాలంకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే తెచ్చుకోవాలనుకుంటున్నాను. అలా తెచ్చుకోవాలనుకో అప్పుడు నేనేం చేశాను, దీని పక్కన కామా పెట్టేసేసి డబల్ కోట్స్ పెట్టేసేసి ఆ డబల్ కోట్స్లో నేనేం చేశాను అంటే ఏదైతే కాలం నేమ్ ఉందో ఆ ఒక్క కాలం నేమ్ ఇచ్చామనుకోండి, అప్పుడు ఏం జరిగిద్దంటే అప్పుడు నాకేం జరిగిద్దంటే అవుట్పుట్ ఏం జరిగింది, 0 నుండి 10th ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ ఇండెక్స్లో మనం ఏదైతే కాలం చెప్పామో ఆ కాలంలో ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే నాకు షోన్ అవ్వడం అనేది జరిగింది. అలా కాకుండా నేనేం చేద్దాం అనుకున్నా అంటే ఆ స్టార్ట్ ఇండెక్స్ నుండి ఎండ్ ఇండెక్స్ వరకు ఉన్న డేటా ఏదైతే ఉందో ఆ డేటాలో నేనేం చేద్దాం అంటే ఈ 2 కాలమ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే తెచ్చుకుందాం అనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే అప్పుడు నేనేం చేశానంటే స్క్వేర్ బ్రేసెస్ పెట్టుకొని ఆ స్క్వేర్ బ్రేసెస్లో ఇవ్వడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మనం ఏదైతే చెప్పుకున్నామో 0th ఇండెక్స్ నుండి 10th ఇండెక్స్ వరకు నాకేమైందంటే ఆ 2 కాలమ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే నాకేమైందంటే రావడం అనేది జరిగిపోయింది అనమాట. అలా కాకుండా నేనేం చేద్దాం అనుకున్నా అంటే ఇంకోటి చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు నా దగ్గర టేబుల్ ఉంది కదా, ఇందాక నేనేం చేశాను, 0th ఇండెక్స్ నుండి 10 దాకా తెచ్చుకోవాలంటే ఎలానో చేశాను. అలానే కాంటినెంట్ అనే కాలం నుండి ఇక్కడ ఉంచుడు పాజిటివ్ రేట్ అనే కాలం ఉంచుడు ఆ కాలం వరకు ఉన్న డేటాని మాత్రం మనం తెచ్చుకోవాలనుకో ఎలా తెచ్చుకుంటారనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం అనమాట. ఎలా తెచ్చుకుంటారంటే మనము ఇక్కడికి వెళ్దాం, ఈ మొత్తాన్ని కాపీ చేసుకొని న్యూ లైన్లో రాద్దాం. డిఎఫ్ డాట్ ఎల్ఓసి డాట్ అని రాసేసి ఏ కాలం నుండి ఏ రో నుండి ఏ రో వరకు అయితే తెచ్చుకోవాలనుకున్నా ఆ రో నెంబర్ చెప్పేసి తర్వాత మనం ఏం చేయాలంటే స్పేస్ ఇచ్చేసేసి తర్వాత డబల్ కోట్స్లో మనం ఏం చేయాలి అంటే ఏ కాలం నుండి ఏ కాలం వరకు అయితే తెచ్చుకోవాలనుకుంటున్నామో ఆ కాలం యొక్క నేమ్ అనేది ఇవ్వాలన్నమాట. ఆ కాలం స్టార్ట్ కాలం ఎక్కడ కాంటినెంట్ నుండి తెచ్చుకుందాం అనుకున్నాను, ఆ కాంటినెంట్ అని చెప్పేసి తర్వాత డబల్ కోట్స్ పెట్టేసి తర్వాత మనం ఏం చేయాలంటే కాలన్ పెట్టేసి మళ్ళీ డబల్ కోట్స్ పెట్టేసేసి ఆ డబల్ కోట్స్ లోపల మనం ఏం చేయాలంటే ఏదైతే కాలం వరకు తెచ్చుకోవాలనుకుంటున్నామో డేటా ఆ కాలం యొక్క నేమ్ అనేది ఇవ్వాలి. అలా ఇచ్చేసేసి నేనేం చేశానంటే కాలం నేమ్ అనేది ఇచ్చేసేసి నేను ఇక్కడికి వెళ్ళి పేస్ట్ చేసేసి ఈ స్క్వేర్ బ్రేస్ నేనేం చేశానంటే క్లోజ్ చేసేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకేమైందంటే మనం చెప్పిన డేటా అంతా కూడా ఏమవుతుందంటే 0th ఇండెక్స్ నుండి 10th ఇండెక్స్ వరకు రావడం జరిగింది. అలాంటి కాంటినెంట్ అనే కాలం నుండి పాజిటివ్ రేట్ అనే కాలం వరకు ఉన్న డేటా మొత్తం కూడా రావడం జరిగింది. ఇలా తెచ్చుకోవడానికి ఎవరికైనా సరే డౌట్ ఉంది. ఇలా మనం ఏం చేస్తామంటే లాస్ట్ సెషన్లో మన దగ్గర ఉన్న డేటాని మనం ఏం చేస్తామంటే రోస్లో ఉన్న డేటా తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటారు, ఆ రోస్తో పాటు కాలంలో ఉన్న డేటాని తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటారనే కాన్సెప్ట్ని మనం లాస్ట్ సెషన్లో నేర్చుకోవడం అనేది జరిగింది. దీంట్లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? Okay, that's it for today's session. Thank you for joining everyone. Have a great day.